లా చేయడానికి ఏజ్ ఏమైనా ఉంటుందా? 18 years to 100 years వరకు లా చేయొచ్చు. ఇంటర్ తర్వాత లా చేపియాలా లేకపోతే డిగ్రీ తర్వాత లా చేపియాలా అంటారు. సో ఎవ్రీవన్ ఇస్ డూయింగ్ ద మిస్టేక్ దేర్. అప్పుడు 3 years లా చేద్దాం అనుకుంటారు. ఒక అడ్వకేట్ మైండ్ సెట్ ఎలా ఉండాలి, ఎలా థింక్ చేయాలి, ఎలా అనలైజ్ చేయాలి? చదువు అన్నా రాకపోయినా పర్లేదు కానీ లా అనేది తెలుసుకోవాలండి. ద అడ్వకేట్ బ్రెయిన్ ఈస్ మోర్ దాన్ వన్ ఇంజనీర్ ఆర్ వన్ డాక్టర్ బ్రెయిన్. ఒక అడ్వకేట్ ని చూస్ చేసుకోవాలని అనుకుంటే ఏ విధంగా చూస్ చేసుకోవాలి? ఏ అడ్వకేట్ కన్నా నాకు ఫస్ట్ 1 లక్ష ఇచ్చేసేయండి, 2 లక్షలు ఇచ్చేసేయండి అంటే సుప్రీం కోర్టులో చేస్తున్న వాళ్ళ దగ్గర చేయాలా, హైకోర్టులో చేస్తున్న వాళ్ళ దగ్గర చేయాలా? ఎఫ్ఐఆర్ ఇస్ జస్ట్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అండి. ఆ తప్పు చేసిన వాడిలాగా భావించాలా లేకపోతే ఆ తప్పు చేయలేదు అని చెప్పి భావించాలా? ఎఫ్ఐఆర్ నీ మీద ఉండడం వల్ల లేకపోతే ఛార్జ్ షీట్ నీ మీద ఉండడం వల్ల నిజంగా నువ్వు తప్పు చేసినట్టయితే కాదు. కాలేజెస్ లో కూడా మేనేజ్మెంట్ అనే కోటా ఉంటుందా? మేనేజ్మెంట్ కోటా ఇట్ విల్ బి 20% ఆఫ్ ద సీట్స్. విచ్ వన్ ఈజ్ యు లైక్ క్లాస్ రూమా, కోర్ట్ రూమా? వితౌట్ క్లాస్ రూమ్ దేర్ ఇస్ నో కోర్ట్ రూమ్ అండి. మీ కాలేజ్ పొజిషన్ ఎక్కడ ఉండాలని మీరు అనుకుంటున్నారు సార్? లా అంటే జిఎస్కేఎం పేరే అనిపించారని ఒక 10 to 12 స్టూడెంట్స్ కి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇచ్చారు. ఆ సెక్షన్స్ అనే భయంతోనే మేము లా చేయడానికి భయపడుతున్నాము అని చెప్తున్నారు. ఐపీసీ సెక్షన్స్ చేంజ్ టు బిఎన్ఎస్ సెక్షన్స్. లా చేయడానికి 3 years కి ఎంత డబ్బులు ఖర్చు అవుతాయి? ఎంత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? 3 years మొత్తానికి ఈజ్ ఇట్? బురద వేయించుకునే టైప్ కాదు. సో ఎంత నెగిటివిటీ ఇచ్చినా దాన్ని పాజిటివిటీగా మార్చుకునే కెపాసిటీ మాకు ఉంది. లాయర్ కి అడ్వకేట్ కి డిఫరెన్స్ ఏంటి అని ఇప్పుడు అడుగుతున్నాను. బార్ కౌన్సిల్ ఎన్రోల్మెంట్ లేకపోతే కనుక ఓన్లీ డిగ్రీ ఉంటే లాయర్ అంటారు. బార్ కౌన్సిల్ ఎక్స్ ఎంపీ గీతా గారు కూడా మీ కాలేజ్ లో చేశారు. మా దగ్గర ఎవరైతే రాజమండ్రిలో గవర్నమెంట్ పీపుల్ ఉన్నారో చాలా మంది చేశారు. ఆ జడ్జి పైన నేను పిటిషన్ వేయొచ్చా అని చెప్పి క్వశ్చన్ అడుగుతున్నారండి. పేపర్ ఉంది కదా నేను ఏదైనా చేసేయచ్చు అంటే బ్లాక్ మెయిల్ చేసేయచ్చు. చట్టంకి ఎవరు చుట్టం కాదు. ఇలాంటి తొక్కలో పనులకి లా యూజ్ చేసుకుంటున్నారు. వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే వచ్చేసి సో చాలా మంది నేను ఎవ్రీ ఇంటర్వ్యూలో మీకు స్పెషల్ గెస్ట్ ని తీసుకొస్తున్నాను. ఈ రోజు కూడా ఒక వండర్ఫుల్ గెస్ట్ ని తీసుకొని వచ్చాను. సో ఈ గెస్ట్ గురించి మీకు చెప్పాలంటే ముందుగా చాలా మంది పేరెంట్స్ తన పిల్లలని లా చేద్దాం అనుకుంటారు. సో లా చేసిన తర్వాత మా పిల్లలకి కెరియర్ ఉంటుందా ఉండదా, సో లా చేసిన తర్వాత జాబ్లు ఉంటాయా, వాళ్ళ ఫ్యూచర్ సెక్యూర్ ఉంటుందా అని చాలా మంది క్వశ్చన్స్ ఉంటుంది పేరెంట్స్ కి. సో ఈ వీడియో మాత్రం డెఫినెట్ గా అలాంటి వాళ్ళకి 100% యూజ్ అవుతుంది. స్టూడెంట్స్ కి యూజ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ పేరెంట్స్ కి యూజ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ లా చేసిన తర్వాత చాలా మంది బయట ఉన్నారు కదా వాళ్ళ కెరియర్ గ్రోత్ కి ఎలా ఉంటుందని చెప్పడం కోసం ఈరోజు స్పెషల్ గెస్ట్ మన శరత్ కృష్ణ గారు, జిఎస్కేఎం కాలేజ్ లా కాలేజ్ డైరెక్టర్ గారిని ఇన్వైట్ చేశాం. థ్యాంక్ యూ సార్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు పిలవంగానే వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. యా, ఒకసారి మీ గురించి ఇంట్రడక్షన్ ఇవ్వండి సార్. హాయ్ నవీన్, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. దిస్ ఈజ్ శరత్, జిఎస్కేఎం లా కాలేజ్ డైరెక్టర్ రాజమండ్రి. మా కాలేజ్ వచ్చి 1983లో మా నాన్నగారు శారదారావు గారు ఎస్టాబ్లిష్ చేశారు. దాని తర్వాత విత్ ద సపోర్ట్ ఆఫ్ మై ఫాదర్ శ్రీనివాస్ గారు ఈజ్ ఎక్స్పీపీ అండ్ ఎక్స్ డైరెక్టర్ ఆఫ్ జిఎస్కేఎం లా కాలేజ్. సో వీళ్ళిద్దరూ ఒక 38, 36 to 38 years వరకు కాలేజ్ని చాలా ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా ముందుకు తీసుకెళ్ళి ఎంతో మంది అడ్వకేట్స్ని ప్రొడ్యూస్ చేశారు. సో అంతా సవ్యంగా జరుగుతున్న టైంలో 2020 to 2022 టైంకి మాకు నిజంగా ఒక చాలా స్ట్రగుల్ ఫేస్ చేసిన టైం అది. మేము ఆ టైంలో మా ఫాదర్ ఎక్స్పైర్ అవ్వడం, తర్వాత మా నాన్నగారు ఎక్స్పైర్ అవ్వడం, దానికి బాధ్యత అంతా నా మీద పడ్డాం. సో నేను డైరెక్టర్గా ఛార్జ్ తీసుకోవడం అంటే హైదరాబాద్లో నాకు జోవియల్గా ఉంటున్న లైఫ్ నుంచి సడన్గా రెస్పాన్సిబిలిటీస్ నా మీద పడ్డాం. సో అండ్ ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిలోని నేను ఒక ముళ్ళ కిరీటం వేసుకుని కుర్చీలో కూర్చుండడం జరిగింది. సో ఆ టైం నుంచి నేను ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశానో అది నాకే తెలుసు. అండ్ అంటే ఆ లెగసీ కంటిన్యూ చేయడానికి, ఆ కాలేజ్ నిలబెట్టడానికి నేను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. సో బయట అందరికీ పూల పనులో కనిపించిన ఆ స్ట్రగుల్స్ ఏం ఫేస్ చేసామో, అదేమిటో, ఆ బాధ ఏంటో, దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాను, అవన్నీ అది వర్ణించలన్నమాట ఆ విషయాలన్నీ. సో ఈ ధైర్యం ఎంత, నా ఫ్యామిలీ సపోర్ట్, నాకు ఈ స్ట్రగుల్స్ టైంలో నా ఫ్యామిలీ సపోర్ట్ ఎంత ఉన్నా నాకు అంత ధైర్యం ఎలా వచ్చింది, నేను ఒక్కడనే ధైర్యంతో కొంచెం ముందుకు సాగడం జరిగింది. ఇప్పుడు అంతా రెక్టిఫై అయ్యి అంతా మీన్స్ కాలేజ్ నాకు స్టేబుల్ పొజిషన్లో పెట్టాం.
సో ఇదంతా మా నాన్నమ్మ గారు శారదారావు గారు అండ్ నా నాన్నగారు శ్రీనివాస్ గారు ఆశీస్సులని నేను నమ్ముతున్నా. సూపర్ అండి. And- మనం చేసి చెప్పండి. ఈ కాలేజ్ గురించి చెప్పాలంటే గత 40 yearsగా మాకు న్యూమరస్ చాలా మంది మంచి అడ్వకేట్స్ బయటకు వెళ్ళడం జరిగింది. 4000+ అడ్వకేట్స్ ప్రొడ్యూస్ చేసిన ఘనత మాదే. రాజమండ్రి పేరు చెప్తే జిఎస్కేఎం లా కాలేజ్, ఎస్ అండి. ఎస్ లా గురించి మాట్లాడితే జిఎస్కేఎం లా కాలేజ్ అనే స్థాయికి మేము ఎదగలిగాం. ఎస్ అండి. ఇదంతా మాకు ఆల్umni స్టూడెంట్స్ ఎవరైతే బయటికి వెళ్ళారో వాళ్ళ మౌత్ పబ్లిసిటీ, గుడ్ మౌత్ పబ్లిసిటీతో ఇది సాధ్యమైంది. అవునండి. సో దానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. ఎస్ అండి. మేము చేసిన రివ్యూలో కూడా జిఎస్కేఎం కాలేజ్ రాజమండ్రి కదండి, ఏపీలో కూడా నెంబర్ 1 కాలేజ్ అని మాకు తెలుసు. సో లాస్ట్ 4-5 years నుంచి కూడా చాలా మంచి స్మూత్ వ్యూలో వెళ్తుంది. ఆ వ్యూకి మెయిన్ సిద్ధ కర్త కర్మ క్రియ మీరే అని మాకు తెలుసు. అందుకోసం మిమ్మల్ని ఈ రోజు మా ఇంటర్వ్యూకి తీసుకొచ్చాము. చాలా మందికి చాలా డౌట్లు ఉన్నాయి, చాలా మంది పేరెంట్స్కి కూడా డౌట్లు ఉన్నాయి అని చెప్పేసి మిమ్మల్ని తీసుకొచ్చామండి. థ్యాంక్ యూ సో మచ్. మీ ఇన్విటేషన్ ఇవ్వగానే మీరు యాక్సెప్ట్ చేసినందుకు ఇంత బిజీ షెడ్యూల్లో కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మీలాంటి వాళ్ళు కూడా ఇంత చిన్న వయసులో కూడా మీరు ఇలా డైరెక్ట్ రావడం వల్ల చాలా మంది స్టూడెంట్స్ కి కూడా ఎలా ఉంటుందంటే సార్, సో ఇప్పుడు న్యూ జనరేషన్ కి ఏఐ అనేది వస్తుంది. సో మీరు దానికి అడక్ట్ అయి ఉన్నారు కాబట్టి వీళ్ళని ఎలా మనం గెట్ ఆన్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు ఇంకా ఫాస్ట్ గా పరిగెత్తగలుగుతారు ఏఐ అనే ట్యాగ్ లైన్. సో మీరు ఆల్రెడీ సెమినార్స్ కండక్ట్ చేస్తారని మాకు తెలిసింది. దట్స్ గ్రేట్ థింగ్ సార్. చాలా కాలేజ్ లో ఏఐ పైన అవేర్నెస్ ఇవ్వట్లేదని మాకు తెలిసింది, బట్ మీరు మాత్రం దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. సో మీరు అలాగనే ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం సార్. సో స్ట్రగుల్స్ అన్నారు కదా, స్ట్రగుల్స్ లేకపోతే అసలు ఆ వ్యక్తే కాదు, నాకు తెలిసి సక్సెస్ఫుల్ పర్సనే కాదు. డైరెక్ట్ గా సక్సెస్ అయిన పర్సన్ ఒకసారి కింద పడితే మళ్ళీ లేవడం కొద్దిగా కష్టం అవుతుంది. బట్ స్ట్రగుల్ తో పైకి అయిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీరు అన్నట్టు మంచి బ్లెస్సింగ్స్ ఉంటాయి. వాళ్ళు ఖచ్చితంగా మంచి పొజిషన్ లో ఉంటారు. మీలాగా చాలా మంచి మీకు అన్ని ఫైట్లు తెలుసు కాబట్టి డెఫినెట్గా యు ఆర్ ద వారియర్. మీరు మంచి పొజిషన్ లో మీ పిల్లల్ని కూడా ముందుకు తీసుకుపోతున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్. దానికి మాత్రం సార్. ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ సార్, మేము ఈ సర్వే చేసినప్పుడు చాలా మంది అంటున్నారు సార్ లా చేయడానికి ఏజ్ ఏమైనా ఉంటుందా, ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా అని అడుగుతున్నారు. సో నేను కరెక్ట్ పర్సన్ కాకపోవచ్చు చెప్పడానికి. యూ హ్యావ్ ద 40 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ రైట్. సో అన్ని ఎంత నాలెడ్జ్ ఉంది. ఒకసారి మీరు చెప్పండి సార్, ఈ ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా లా చేయడానికి? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఏ ఫీల్డ్ లోనే ఏజ్ లిమిట్ ఉంటుంది కానీ ఈ లా ఫీల్డ్ లో ఏజ్ లిమిట్ అనేది ఉండదు. సో మేజర్ అయిన వెంటనే అంటే +2 కంప్లీట్ అయిన వెంటనే 18 years నుంచి ఒకవేళ ఇప్పుడు లైఫ్ స్పాన్ బాగానే పెరిగింది. సో ఇఫ్ హీ ఆర్ షీ కెన్ ఏబుల్ టు వాక్, ఓకే, వాళ్ళు మంచి పొజిషన్ లో ఉండి ఆరోగ్యంగా ఉంటాయి కనుక 18 years to 100 years వరకు లా చేయొచ్చు. దెర్ ఇస్ నో ఏజ్ లిమిట్. ఓకే. సో మన దగ్గర 90 years వాళ్ళు కూడా లా డిగ్రీ నా చేతుల మీద తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సూపర్ అండి. దట్స్ గ్రేట్. 90 years. అది 90 years వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే సార్. ఇప్పుడు చాలా మంది కన్ఫ్యూజన్ ఉంటది పేరెంట్స్ కి, ఇంటర్ తర్వాత లా చేపియాలా లేకపోతే డిగ్రీ తర్వాత లా చేపియాలా అంటారు. సో మీ సజెషన్ ఏంటి సార్, ఏది చేపిస్తే బాగుంటది అంటారు? యాక్చువల్గా మెయిన్ థింగ్ ఏంటంటే అండి, అందరూ ఏమనుకుంటారంటే లా డిగ్రీ చదివేసి తర్వాత మనకి ఒక గ్రాడ్యుయేషన్ అనేది ఉంటుంది మనకి డిగ్రీ చదివితే. సో డిగ్రీ చదివాక అప్పుడు 3 years లా చేద్దాం అనుకుంటారు. సో ఎవ్రీ వన్ ఈస్ డూయింగ్ ద మిస్టేక్ దేర్. ఎందుకంటే ఇప్పుడు నిజంగా లా మీద ప్యాషనేట్ ఉండి ఓకే అతను లా ఫీల్డ్ లోనే వెళ్దాం అనుకుంటే కనుక ఓకే, ఇఫ్ యూ కన్సిడర్ సెకండరీ ఎడ్యుకేషన్ దెన్ 3 years ఈస్ గుడ్. ఓకే, కానీ లాని ప్రైమరీగా తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సో ఐ సజెస్ట్ దెమ్ టు గో ఫర్ 5 years లా. ఎందుకంటే మీకు బిఏ ఎల్ఎల్బి అంటే బిఏ డిగ్రీ ప్లస్ లా డిగ్రీ, ఇది 5 years లో అయిపోద్ది. అంటే మీకు లా డిగ్రీ వస్తుంది అండ్ బిఏ డిగ్రీ కూడా వస్తుంది. అర్థమవుతుందా? సో ద మెయిన్ పాయింట్ హియర్ ఇస్ మీకు 5 years లో బోత్ ద డిగ్రీస్ వచ్చేస్తాయి. ఇప్పుడు మీరు బయట డిగ్రీ చదువుతారు +2 అయ్యాక, అదొక 3 years. తర్వాత మళ్ళీ లా చదువుతారు, అదొక 3 years. సో ఇక్కడ 6 years చదువుతున్నారు. అదే ఇది ఎక్కడైతే 5 years లో మీకు మొత్తం అయిపోతుంది. సో ఎవరైతే మెయిన్ లా మీద మంచి ప్యాషనేట్ లా మీద వెళ్దాం అనుకుంటే ఐ సజెస్ట్ దెమ్ టు గో విత్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ గో ఫర్ 5 years లా. ఓకే, సో విన్నారు కదా గైస్, సార్ చెప్పినట్టుగా ఫాలో అవ్వండి. డెఫినెట్ గా మంచి పొజిషన్ లో ఉంటారు. ఎందుకంటే
సార్ చేతుల మీదుగా ఎంతో మంది అడ్వకేట్ చెప్పారు కదా, 4,000+ పైగా అడ్వకేట్స్ ని పబ్లిక్ చేసిన ఘనత మన జేఎస్కేఎం కాలేజ్ రాజమండ్రి వాళ్ళది. సో అలాంటి వాళ్ళ అడ్వైస్ తీసుకుంటేనే బాగుంటుంది. ఎప్పుడైనా నేను ఒకటే చెప్తుంటాను సార్, ప్రతిసారి గెస్ట్లను ఎందుకు తీసుకొస్తుంటామంటే ప్రతి గెస్ట్ కి ఏదో ఒక స్టోరీ ఉంటుంది, లైక్ చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. ఆ స్ట్రగుల్స్ అన్ని మా సబ్స్క్రైబర్స్ కి, వ్యూవర్స్ కి చెప్పడం వల్ల వాళ్ళు కొద్దిగా ముందుగా తెలుసుకోగలుగుతారు, రైట్? ఒక ఒక ఇలా జరిగినప్పుడు ఎలా చేయాలి, ఎలా ఉండాలి అని చెప్పేసి మీలాంటి వాళ్ళు చెప్పడం వల్ల వాళ్ళు వినడం జరుగుతుంది. సో అందుకోసమే మేము ఇలా స్పెషల్ గెస్ట్లను తీసుకొని వస్తున్నాం సార్. సో ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, మామూలుగా ఇప్పుడు ఎల్ఎల్బి చేసిన స్టూడెంట్ ఫర్ ఎగ్జాంపుల్ లా చేశాడు, అడ్వకేట్ అయ్యాడు. సో ఒక ఇష్యూ జరిగినప్పుడు ఒక అడ్వకేట్ మైండ్ సెట్ ఎలా ఉండాలి, ఎలా థింక్ చేయాలి, ఎలా అనలైజ్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ కి అక్కడ ఏదో ఇష్యూ జరిగింది, తను మొత్తం ట్రెండింగ్ అయింది తన వీడియో సంథింగ్ అలా అయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా కేరళ అని ఒక ఇన్సిడెంట్ తీసుకున్నప్పుడు, కేరళలో ఒక బస్ లో జరిగిన ఇన్సిడెంట్, సో తను చనిపోయాడు అక్కడ. సో అలాంటప్పుడు ఒక అడ్వకేట్ ఎలా థింక్ చేయాలి, ఏ విధంగా థింక్ చేయాలి? మనం ఆ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతామండి. నేను కూడా వైరల్ వీడియో చూశాను, ద కేరళ వీడియో. సో ఇప్పుడు ఎవరన్నా మిమ్మల్ని యాక్చువల్గా ఒక విధంగా భయపెడితే, అంటే ఆ బస్సులో ఇన్సిడెంట్కి ఆ వ్యక్తి పలానా వ్యక్తి వీడియో తీసి వైరల్ చేయడం వల్ల, అనుకోకుండా ఒక జరిగిన ఇన్సిడెంట్ వల్ల అక్కడ ఏం జరిగింది, అందరూ అతని మీద పడ్డారు. వెంటనే అతను సూసైడ్ చేసుకున్న వెంటనే మళ్ళీ బాల్ మళ్ళీ ఇటు సైడ్ తిరిగిపోయింది. అంటే ఎవరైతే వీడియో తీసారో వాళ్ళని ఉరి తీయాలి. అంత ముందు వరకు సో ఆ జెంట్ మీద పడ్డారు అంతా, ఏమని, సో అతను తప్పు చేశాడు, ఓకే, అతను ఉరి తీయాలి అదని పెట్టి. ఎప్పుడైతే అతను సూసైడ్ చేసుకుని చనిపోయారో సింపతి మొత్తం ఇటువైపు టర్న్ అయిపోయింది. సో నేను అనేది ఏంటంటే, మనకి ప్రతి ఒక్కరు కోర్ట్ మూవీలో చెప్పినట్టు చదువు అన్నా రాకపోయినా పర్లేదు కానీ లా అనేది తెలుసుకోవాలండి, ఓకే? సో లా కంప్లీట్ గా తెలుసుకున్నప్పుడు సో ఇలాంటివి జరగవు ముందు. సో ఒక సూసైడ్ చేసుకుని ఒక లైఫ్ తీసుకున్నారంటే వెనకాల ఫ్యామిలీ ఏమైపోవాలి, బాధపడతారు, అవన్నీ ఆలోచించాలి కదండి. సో ఇప్పుడు మెయిన్ అదే పొజిషన్ లో ఇప్పుడు లా చేసి ఉంటే ఆ పర్సన్, సో అతని కేసు అతనికి డిఫేమ్ అయినందుకు ఎవరైతే ఇదంతా చేశారో, ద సో కాల్డ్ పర్సన్ ఎవరైతే చేశారో అతని మీద డిఫేమేషన్ కేసు వేయచ్చు, ఆవిడ మీద, ఓకే? డిఫేమేషన్ కేసు వేసి ఆ కేసులో నెగ్గితే కనుక సో అతను ఇన్నోసెంట్ అని ప్రూవ్ అవుద్ది కదా, కోర్టు తీర్పిచ్చాక. సో అతను విన్ అయినట్టు. సో సూసైడ్ చేసుకుని అతను తప్పు చేశాడు, అదే లా తెలుసుకుంటుంటే ఈ తప్పు జరగబోతుంది. అవునండి, కరెక్ట్. సో ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇక్కడ ఒక అడ్వకేట్ ఎలా థింక్ చేయాలి ఇలాంటి ఇష్యూస్ లో, ఒక అడ్వకేట్ గా ఎలా థింక్ చేస్తే బాగుంటుంది? అడ్వకేట్ గా ఏంటంటే ఈ ఇష్యూస్ లో ఏంటంటే, వాట్ ఆర్ ద రూట్ కాజ్ ఫర్ దిస్ ఇన్సిడెంట్, ఓకే, దీనికి సాక్ష్యాలు ఏంటి, ఓకే, సో దీన్ని మనం ఎలా ఎదుర్కోవచ్చు అన్నది ద మెయిన్ థింగ్. నేను ఆల్రెడీ చాలా మంది చెప్తాను, ఒక అడ్వకేట్ని మీకు ఏదన్నా ఒక ఇన్సల్ట్ జరిగినా, లేకపోతే మీకు ఏదైనా నష్టం జరిగినా, ఏం జరిగినా, ఫస్ట్ యూ నీడ్ టు అప్రోచ్ ద అడ్వకేట్ మీకు ఇమీడియట్ సొల్యూషన్ ఇస్తాడు. అడ్వకేట్ థింకింగ్ విల్ బి డిఫరెంట్, ఓకే? సో అతను ఆల్రెడీ చదువుకుని ఉంటాడు కాబట్టి కంప్లీట్ గా అతను మీకు న్యాయం చేస్తాడు. అంటే ఎన్ని వేస్ ఉన్నాయి ఇతను ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేయడానికి, ఎన్ని వేస్ ఉన్నాయో అన్ని వేస్ అతను ఫైట్ చేసి మీకు కౌన్సిలింగ్ ఇవ్వడంలో కూడా ఉపయోగపడతాడు. సో అడ్వకేట్ థింకింగ్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది కామన్ మ్యాన్ థింకింగ్ కంట. సో ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే అడ్వకేట్ ఏముంది, ఇదంతా సెటిల్మెంట్లు ఇవన్నీ అనుకుంటారు, కానీ ద అడ్వకేట్ బ్రెయిన్ ఈస్ మోర్ దాన్ వన్ ఇంజనీర్ ఆర్ వన్ డాక్టర్ బ్రెయిన్, ఓకే? సో వాళ్ళంతా సో ఈ అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలివిగా ఆలోచించి ఈ కేసుని ఒక ఏదన్నా కేసు వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ద డిఫేమేషన్ కేసు వస్తే కనుక, సో అతను జరిగిన అన్యాయాన్ని అడ్వకేట్ కోర్టులో అవతల వ్యక్తి మీద విత్ సాక్ష్యాధారాలతో వేసి ఇతను ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేయగలడు. ఓకే, అది దట్ ఇస్ ద ఓన్లీ అడ్వకేట్ కి మాత్రమే పవర్ ఉంటుంది, అంతే. యా, ఓకే సార్. ఇట్లా మీరు ఇలా వస్తున్నారు మా ఇంటర్వ్యూకి అన్నప్పుడు, మేము ఒక ఛానల్స్ లో పెట్టినప్పుడు అక్కడ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. ఒక క్లయింట్ అడుగుతున్నాడు, సార్ నాకు ఒక ఇష్యూ జరిగింది, నేను ఒక అడ్వకేట్ ని చూస్ చేసుకోవాలని అనుకుంటే
ఏ విధంగా చూస్ చేసుకోవాలి, ఎలాంటి పర్సన్ని చూస్ చేసుకోవాలి, ఎప్పుడు డబ్బులు ఇవ్వాలి వాళ్ళకి అని చెప్పేసి అడుగుతున్నాను. అప్పుడు మీ అడ్వైస్ ఏంటి సార్? ఓకే. యాక్చువల్‌గా ప్రతిసారి అంటే మనకి ఫీడ్‌బ్యాక్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి దేనికన్నా. ఒక రెస్టారెంట్‌కెళ్ళినా, దేనికెళ్ళినా ఒక డ్రెస్ కొన్నా రివ్యూస్ చూస్తాం, ఫీడ్‌బ్యాక్ చూస్తాం. ఎస్. అలాగే గుడ్ అడ్వకేట్ అండ్ బ్యాడ్ అడ్వకేట్ ఏదన్నా మనకి ఆల్రెడీ బయట ఉన్న పేరు బట్టి డిపెండ్ అయి ఉంటది. సో, ఆల్రెడీ మీకు ఒక నిజంగా ఇతను డబ్బులతోనే ఉంటది, ఇలా తినేస్తాడు అన్నది బయట ప్రచారం అవుతూ ఉంటది కొంతమందికి. కొంతమందికి చాలా బాగా చేస్తారు, న్యాయంగా చేస్తారు, మినిమం డబ్బులు తీసుకున్న వాళ్ళ దగ్గరే చేస్తారని ఉంటది. ఎస్. సో, వాళ్ళ ఆ మౌత్ పబ్లిసిటీ ద్వారా వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళు వాళ్ళ కేస్‌కి వాదించమని చెప్పి వాళ్ళకి అప్రోచ్ అవ్వమని నేను చెప్తాను. అండ్ ఓకే. రెండో థింగ్ ఏంటంటే ద మెయిన్ సెకండ్ థింగ్ హియర్ ఇస్ దేర్ విల్ బి మినిమల్ ఫీస్ ఫర్ ద కోర్ట్ ఇనీషియల్లీ. అంటే Okay. కోర్ట్‌కి ఫీస్ పే చేయాల్సినవి ఉంటాయి. ఏ అడ్వకేట్ కన్నా నాకు ఫస్ట్ 1,00,000 ఇచ్చేసేయండి, 2,00,000 ఇచ్చేసేయండి అంటే వాళ్ళు ఇవ్వకూడదు. ద మెయిన్ థింగ్ ఈస్ పార్ట్‌గా మీకు ఏదైతే కోర్ట్ ఫీస్ నుంచి స్టార్ట్ అయ్యి ప్రొసీడ్ అయ్యే కొద్దీ మీకు అమౌంట్ అనేది ఉంటది. ఓకే. ఓకే. సో, మీకు రిఫరెన్స్ ద్వారా ముందు తెలుసున్న వాళ్ళ ద్వారా ఎళ్ళి అండ్ ఆల్రెడీ మీకు ఇలాగా అడ్వకేట్ ఈ ఫీజ్ ప్రొసీజర్ ఎలా ఉంటది, కోర్ట్ అమౌంట్ ఎలా ఉంటది, ఏ టైంలో పే చేయాలన్నది కరెక్ట్‌గా తెలుసుకున్న అడ్వకేట్ దగ్గరికి వెళ్ళమని నేను సజెషన్ ఇస్తా. ఓకే. మెయిన్ ఓకే. థింగ్. ఓకే. థ్యాంక్ యూ అండి. సో, ఎవరైతే ఎక్కువ మనీ చార్జ్ చేసి ముందే నాకు ఇంత అమౌంట్ చిన్న చిన్న పెట్టి కేసెస్‌కి అంటే చిన్న చిన్న కేసులు సాల్వ్ అయిపోయి కూడా ఎక్కువ చార్జ్ చేస్తారో సో, వాళ్ళకి ఆబ్వియస్లీ వాళ్ళకి ముందే బ్యాడ్ నేమ్ ఉంటది కాబట్టి ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదని నేను చెప్తాను. ఓకే. సో, వ్యూయర్స్ సో సబ్స్క్రైబర్ మీకు ఈ ఆన్సర్ కరెక్ట్ అని అనుకుంటున్నాను. సో, ఇంకొక క్వెషన్ అండి. సో, ఇప్పుడు మామూలుగా ఎల్ఎల్బి అయిపోయిన తర్వాత జడ్జ్ అవ్వడానికి జడ్జ్ అవ్వడానికి జేసీజే అనే ఒక స్టెప్ ఒకటి ఉంటుంది కదండి. దానికి ఎలా అప్రోచ్ అవును. ఉంటుంది, ఏ విధంగా చేయాలని దాని మీద ఒక చిన్న రూట్ కాజ్ చెప్పండి, రూట్ మ్యాప్ చెప్పండి. అంటే ప్రీవియస్‌లీ ఏంటంటే మీకు ఎల్ఎల్బి 3 ఇయర్స్ ఆర్ 5 ఇయర్స్ కంప్లీట్ అయిన వెంటనే మీకు జేసీజే జూనియర్ సివిల్ జడ్జ్ నోటిఫికేషన్ పడిన వెంటనే ఆ ఎగ్జామ్ రాసి ఎగ్జామ్ క్వాలిఫై అయ్యాక డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రొసీజర్ అనేది ఉండేది. ఇప్పుడు రీసెంట్‌గా జరిగిన చేంజెస్‌లో రీసెంట్ జడ్జిమెంట్స్‌లో కూడా ఏం చెప్పారంటే ఇప్పుడు ప్రెజెంట్ 3 ఇయర్స్ ఆఫ్ అడ్వొకసీ సర్వీస్ చేయాలి. 3 ఇయర్స్ ఆఫ్ అడ్వొకసీ సర్వీస్ చేస్తేనే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ జూనియర్ సివిల్ జడ్జ్ పొజిషన్. అంటే Okay. టు అప్లై ద అప్లికేషన్ ఫర్ జూనియర్ సివిల్ జడ్జ్. సో, Okay. నీకు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ Advocacy. ఎలాంటి వాళ్ళ దగ్గర చేయాలి సార్? సుప్రీం కోర్టులో చేస్తున్న వాళ్ళ దగ్గర చేయాలా, హైకోర్టులో చేస్తున్న వాళ్ళ దగ్గర చేయాలా, బార్ కౌన్సిలింగ్ లో మెంబర్ ఉన్న వాళ్ళ దగ్గర చేయాలి? ఇట్స్ ఎనీ టైప్ ఆఫ్ అండి. Any type of అలా అని ఉండదు. ఎనీ టైప్ అంటే యూ కెన్ డూ ఇట్ ఇన్ డిస్ట్రిక్ట్ కోర్ట్ advocate, senior advocates, or you can do the practice directly, or you can Okay. do the practice in high court. Anything. అక్కడ But you ఏమైనా need to do సర్టిఫికేషన్ the ఇంపార్టెంట్ practice for 3 వాళ్ళకి? years. That certification it will be there, right? Means మనకి ఆ సర్టిఫికేషన్ 3 years experience proof చూపించాలి. ఓకే, అది ఓకే. 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేషన్ మనకు అడ్వకేట్ ఇస్తారు. ఎవరి దగ్గర అయితే వర్క్ చేస్తున్నామో వాళ్ళు మనకి ఇస్తారు. వాళ్ళన్నా ఇస్తారు, లేకపోతే మన అడ్వకేసీ మనం వకాల్తాలు అవి పాడేసినప్పుడు అవి ఉంటాయి కదండి. ఓకే. ఓకే. సో, దానికి కూడా మనం అవి కూడా మన ప్రూఫ్ కింద పెట్టచ్చు. ఓకే. దాని తర్వాత ఏదైతే కేసెస్ డీల్ చేశారు, ఏ క్లయింట్స్ డీల్ చేశారు, ఇవన్నీ పంపించవచ్చు మనం. ఓకే. సో దాని తర్వాత జేసీజే ఎగ్జామ్ సార్? జేసీజే ఎగ్జామ్ కి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకుని ఆ ఎగ్జామ్ రాయాలి. అంత ముందు ఏంటంటే ఇదేం లేకుండా జస్ట్ మనకి ఎల్ఎల్బి డిగ్రీ వస్తే డైరెక్ట్ గా జేసీజే ఎగ్జామ్ రాసేవారు. ఇప్పుడైతే 3 ఇయర్స్ గ్యారంటీ సర్వీస్ చేయాలి, ఐ మీన్ ప్రాక్టీస్ చేయాలని చెప్పి ఓకే తీసుకొచ్చారు అన్నమాట. ఓకే. ఇప్పుడు చాలా మంది యూత్ ఈ డిజిటల్ యుగంలోకి వచ్చిన తర్వాత చాలా మంది యూత్ అనేది లైక్ కొన్ని నెగిటివ్ వీడియోస్ చూడడము, లేకపోతే డిఫరెంట్ గా వాళ్ళు బైక్ రైడింగ్ చేయడము, వేరే వాళ్ళపైన ఇల్లీగల్ గా అటాక్ చేయడము, సో అలా చేస్తున్నారు. సో వాళ్ళ మైండ్ సెట్ అలా ఉంటుంది. సో ఆ మైండ్ సెట్ నుంచి బయటకు రావాలంటే వాళ్ళు డైలీ ఎలా ఉండాలి, వాళ్ళ రోడ్ డైలీ మ్యాప్ ఎలా ఉండాలి, వాళ్ళు ఎలాంటి వీడియోస్ అయినా ఎలాంటి బుక్స్ చదివితే బాగుంటుంది అనే ఒక క్వశ్చన్ అడుగుతున్నారు ఒక సబ్స్క్రైబర్. దానికి మీ ఆన్సర్ ఏముంది సార్? సో
యాక్చువల్‌గా ఇప్పుడు నెగటివిటీకి ఎక్కువ అట్రాక్ట్ అవుతారు సార్. మెయిన్ థింగ్ మంచితనానికంట. ఓకే. సో, ఇప్పుడు మంచి చెప్తే ఎవరు వినరు. అవునండి. కరెక్ట్ చెప్పారు. సో, నెగెటివ్ వే, ఈజీ మనీ యెస్. ఇప్పుడు ఇది ఫ్యాషన్, ఇది ట్రెండింగ్ నడుస్తుంది. అవును. సో, మనం నెగెటివ్ వేలో ఎళ్ళకుండా, మన మోరల్స్ అండ్ ఎథిక్స్ మర్చిపోకుండా, సో, వీ నీడ్ టు కీప్ అవర్ మైండ్ కాన్స్టెంట్. అంటే మన దగ్గరున్న పేరెంట్స్ కానీ, ఎవరో ఉన్నా కానీ, మనం ఎవరైతే గైడ్ చేస్తున్నారో పిల్లలకి రోజు మనకి ఫీడ్ చేస్తూ ఉండాలి. సో, ఇప్పుడు అలాంటి పొజిషన్‌కొచ్చేసాం. ఓకే. సో, అండ్ వీ నీడ్ టు అబ్జర్వ్ ఎవ్రీథింగ్. వాట్ దే ఆర్ డూయింగ్, వాట్ దే ఆర్ ఏం చూస్తున్నారు, వాట్ దే ఆర్ వ్యూయింగ్ అనేది కూడా. సో, అబ్బాయి అయితే ఎలాగన్నా పర్లేదు, గర్ల్‌నే బాగా చూసుకోవాలని కాదు. కూడా ఈ రోజుల్లో అబ్బాయిని కూడా బాగానే మనం అబ్జర్వ్ చేస్తూ, రోజు మంచి చెడులు చెప్తూ ఉంటే, మన సొసైటీ ఇది, మనకు వాల్యూస్ ఇవి, మన ఫ్యామిలీ కల్చర్ ఇది, దీన్ని బట్టి నువ్వు మారాలి. అండ్ దీస్ ఆర్ ద గుడ్ బుక్స్. ఈ బుక్స్ చదవాలి తప్పిస్తే ఇలాంటి దానికి అట్రాక్ట్ అవ్వకూడదు అన్నది మనం వాళ్ళ టీనేజ్ నుంచి మనం చూసుకుని గైడ్ చేస్తూ ఉంటే హీ విల్ మూవ్ ఇన్ ఏ గుడ్ వే. ఓకే. ఓకే. సో, ఇంకొక క్వెషన్ అడుగుతున్నారండి. సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ అడ్వైజింగ్. ఒక పర్సన్ పైన ఒక ఎఫ్ఐఆర్ జరిగిందంటే, ఎఫ్ఐఆర్ చేసేటప్పుడు ఎఫ్ఐఆర్ అయ్యింది, తను రిమాండ్ అయ్యిందంటే తనని మనము ఆ తప్పు చేసిన వాడిలాగా భావించాలా, లేకపోతే ఆ తప్పు చేయలేదు అని చెప్పి భావించాలా? మీరు ఏం చెప్తారు ఒక వ్యూవర్గా అని చెప్పి అడుగుతున్నారు. ఎఫ్ఐఆర్ ఇస్ జస్ట్ ఏ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అండి. ఓకే. ఓకే. సో, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసాక అది నిజంగా వాళ్ళు చేశారని చెప్పి పోలీస్ నమ్మితే కనుక దే విల్ ఛార్జ్ షీట్ అనేది ఫైల్ చేస్తారు. ఓకే. ఛార్జ్ షీట్ అనేది ఫైల్ చేసాక కోర్టులో అప్పచెప్తారు. ఓకే. ఓకే. కోర్టు నువ్వు ముద్దాయివా లేకపోతే నిర్దోషివా అన్నది కోర్టు డిసైడ్ చేస్తుంది. అంతే అవునండి. తప్పిస్తే ఎఫ్ఐఆర్ నీ మీద ఉండడం వల్ల, లేకపోతే ఛార్జ్ షీట్ నీ మీద ఉండడం వల్ల నిజంగా నువ్వు తప్పు చేసినట్టయితే కాదు. ఓకే. ఓకే. సో, అది వాళ్ళు ఫైల్ చేసాక కోర్టులో ఇట్ షుడ్ బి ప్రూవెన్. ఓకే. సో, అది ప్రూవ్ అయితేనే దెన్ అతనికి శిక్ష పడడం కానీ, లేకపోతే అతను చేసిన తప్పని సొసైటీకి తెలుస్తుంది. లేకపోతే కనుక ప్రూవ్ అవ్వకుండా ఉంటే కనుక సో, ఈజ్ ప్రూవ్ ఇన్నోసెంట్ అవ్వడానికి ఇట్ అనేది విల్ బి మళ్ళీ టేక్ సమ్ టైమ్. ఒక ప్రొసీజర్ ఉంటుంది. ప్రొసీజర్ ఉంటుంది. యెస్. ఓకే. ఇప్పుడు ఈ ప్రొసీజర్‌లో ఇక్కడ అడిగిన క్వెషన్ ఏంటంటే, ఈ ప్రొసీజర్‌లో ఎవరైతే ఎఫ్ఐఆర్ పడ్డ వ్యక్తి కరెక్ట్, ఎవరైతే ఎఫ్ఐఆర్ వేసారో వాళ్ళే రాంగ్ అన్నప్పుడు అప్పుడు ఎలా ఉంటుంది ప్రాసెస్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఎఫ్ఐఆర్ వేసినోళ్ళు రాంగ్ అని తెలిస్తే కనుక ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటంటే, ఎవ్రీథింగ్ అగైన్ ఇట్ విల్ కమ్ టు ఏ కోర్ట్ ప్రొసీడింగ్స్ ఓన్లీ అండి. అవును. ఓకే. ఒక పోలీస్ మీకు జరిగిన అన్యాయానికి మీరు డిఫేమ్ అయితే కనుక ఒక పోలీస్ దాని మీద ఏ యాక్షన్ తీసుకోలేడు. ఓకే. మీకు డిఫేమ్ అయితే కనుక మీరు కోర్టులో కేసు ఫైల్ చేయాల్సిందే, డిఫేమేషన్ కేసు ఫైల్ చేయాల్సిందే. ఓకే. సో, మీరు అతని మీద డిఫేమేషన్ కేసు ఫైల్ చేస్తే దేర్ విల్ బి ఏ ఫైన్ అండ్ ఇంప్రిజన్మెంట్ బోత్ ఉంటాయి. ఓకే. డిఫేమేషన్ కేసు ఫైల్ చేసిన వెంటనే అవ్వదు, అగైన్ ఇట్ షుడ్ బి ప్రూవెన్ ఇన్ ద కోర్ట్. ఓకే. ఓకే. సో, ఇంకో క్వెషన్ అడుగుతున్నా సార్ తను. సో, నేను ఎల్ఎల్బి సెకండ్ ఇయర్ చేశాను సార్. బై సడన్లీ నేను ఒక 4 years నుంచి నేను ఎల్ఎల్బి చేయట్లేదు. సో, అట్లా మధ్యలో నేను ఎల్ఎల్బి ఆపాను. సో, అట్లా ఆపిన తర్వాత ఎన్ని సంవత్సరాల దాకా నాకు అవకాశం ఉంటుంది నెక్స్ట్ 1 year నేను కంప్లీట్ చేయడానికి అని చెప్పి అడుగుతున్నాను. ద బ్యాడ్ పార్ట్ హియర్ ఇస్ ఎవరైనా ఎల్ఎల్బి థర్డ్ ఇయర్లో కానీ సెకండ్ ఇయర్లో కానీ మానేస్తే కనుక దే విల్ బి డిస్కంటిన్యూడ్ అండి. ఓకే. అగైన్ దే నీడ్ టు స్టార్ట్ ఇట్ ఫ్రమ్ ఫస్ట్. ఓకే. ఫస్ట్ ఇయర్ నుంచి మళ్ళీ చదువుకుంటూ రావాలి. ఓకే. సో, సెకండ్ ఇయర్లో ఎక్కడన్నా ఆపేసిన, థర్డ్ ఇయర్లో ఇప్పుడు ఆపేసిన, మళ్ళీ ఫస్ట్ ఇయర్ నుంచా సార్? మళ్ళీ ఫస్ట్ ఇయర్ నుంచి చదవాలి. ఓకే. ఓకే. ఇప్పుడు మేము స్టూడెంట్స్కి ఏదన్నా హాస్పిటలైజ్డ్ అయినా, లేకపోతే వాళ్ళు మేము రాలేని పొజిషన్లో ఎగ్జామ్ రాయకపోయినా, బీయింగ్ ఏ డైరెక్టర్ నేను స్టూడెంట్ లైఫ్ స్పాయిల్ అవ్వడానికి నేను ఇష్టపడను. ఓకే. నేను ఒకవేళ మా వాళ్ళకి కుదరకపోయినా నేను పర్సనల్గా స్టూడెంట్ ఫోన్ చేసేస్తాను ఫస్ట్. సీనియర్ డైరెక్టర్ నేను ఫోన్ చేయకూడదు, అలాంటివి ఉండవు నాకు. సో, డైరెక్ట్గా నేను ఫోన్ చేసి చాలా అరుదుగా ఉంటారండి. సో
వైవా అనేది ఉంటుంది. ఐదర్ యూ నీడ్ టు అటెండ్ ఎనీ వన్ ఆఫ్ ద సెమిస్టర్ ఎగ్జామ్ ఆర్ వైవా. ఈ 5 ఎగ్జామ్స్, ఈ 6 ఎగ్జామ్స్లో ఏదో ఒకటి అటెండ్ అయితే సరిపోద్ది. సో నువ్వు ఎలాగన్నా వైవాకి వస్తే నువ్వు కంటిన్యూ అవుతావు నెక్స్ట్ సెమిస్టర్కి. నువ్వు ఈ 5 ఎగ్జామ్స్, 3 years అయితే 5 ఎగ్జామ్స్ ఉంటాయి, 5 years అయితే 4 ఎగ్జామ్స్ ఉంటాయి. నువ్వు ఈ ఎగ్జామ్ ఏది రాయలేదు కాబట్టి సెమిస్టర్లో నువ్వు డిస్కంటిన్యూ అయిపోతావు. నువ్వు కష్టపడి 3rd year వరకు వచ్చావు, ఇంకొక సెమిస్టర్ అయితే అయిపోద్ది. సో ఈ వైవాకి వస్తే కనుక నువ్వు నెక్స్ట్ కంటిన్యూ అవ్వచ్చు. లేకపోతే నువ్వు డిస్కంటిన్యూ అయిపోతావు. ఎలాగన్నా నేను వైవాకి రప్పిస్తావు, డిస్కంటిన్యూ అవ్వకుండా చూస్తాం అన్నమాట అది. సో దిస్ ఈస్ ద ప్రాసెస్. అండ్ మధ్యలో మానేస్తే నేను నెక్స్ట్ 4th yearకి వెళ్ళడం, 5th yearకి వెళ్ళడం ఉండదండి. డిస్కంటిన్యూ అయిపోయి మళ్ళీ ఫస్ట్ ఇయర్ నుంచి అవ్వాలి. అండ్ ఇట్స్ ఏ లాంగ్ ప్రొసీజర్. అగైన్ యూనివర్సిటీ నుంచి పర్మిషన్ ఇవన్నీ ఉంటాయి. ఫస్ట్ ఇయర్ లో జరగడం కూడా. సార్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. సో చాలా కాలేజెస్ లో సార్ మీకు తెలుసో తెలీదో మేనేజ్మెంట్ అనే కోటా ఉంటుంది. సో అట్లా మన లా కాలేజెస్ లో కూడా మేనేజ్మెంట్ అనే కోటా ఉంటుందా? దాని గురించి ఒకసారి చెప్పండి సార్. ఉంటే ఒకవేళ స్టూడెంట్స్ దాన్ని నమ్మొచ్చా, నమ్మకూడదా? మేనేజ్మెంట్ కోటా ఇట్ విల్ బి 20% ఆఫ్ ద సీట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక 100 seats ఉంటాయి కనుక 100 seats మేము గవర్నమెంట్ మనకు 100 seats ఇస్తే మాకు ఎఫిలియేషన్ మాకు 100 seats పర్మిషన్ వస్తే కనుక అందరూ 20% ఆఫ్ సీట్స్ విల్ బి మేనేజ్మెంట్ సీట్స్. సో 20% మీన్స్ వీ క్యాన్ సెల్ 20 seats మాట. రిమైనింగ్ 80 seats అనేది లా కౌన్సిలింగ్ లో ఎవరికైతే వస్తుందో వాళ్ళకి ఇవ్వాలి. ఈ 20 seats అన్నది మేనేజ్మెంట్ లో మేము సెల్ చేసుకోవచ్చు సీట్ ని. సో ఇది డెఫినెట్ గా నమ్మచ్చండి. అండ్ మీన్స్ లీగల్ గానే అది మేము ప్రాసెస్ చేస్తాం అడ్మిషన్ ని. ఓకే సార్, ఇప్పుడు కొన్ని ర్యాపిడ్ క్వశ్చన్స్ అడుగుతాము, సింగిల్ ఆన్సర్స్ చెప్పండి. ఓకే, సో తర్వాత క్వశ్చన్ ఉన్నాయి, ఆ క్వశ్చన్స్ అడుగుతాను. సో ఇప్పుడు ర్యాపిడ్ క్వశ్చన్స్ లో విచ్ వన్ ఈజ్ యు లైక్ క్లాస్ రూమా, కోర్ట్ రూమా? వితౌట్ క్లాస్ రూమ్ దేర్ ఇస్ నో కోర్ట్ రూమ్ అండి. సూపర్. యా సార్, నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ విచ్ వన్? యా చెప్పండి, పర్లేదు చెప్పండి. అంటే చాలా మంది స్టూడెంట్స్ పర్మిషన్ అడుగుతూ ఉంటారు, కోర్ట్ లో ప్రాక్టీస్ చేసుకుంటాం సార్ క్లాస్ రూమ్ అది ఇది అని. సో ఐ విల్ గెట్ ఇరిటేటెడ్ టు సచ్ రిక్వెస్ట్ మాట. అంటే క్లాస్ రూమ్ అటెండెన్స్ లేకుండా కోర్ట్ రూమ్ కి వెళ్ళడం ఏంటని, ముందు మీరు ఇక్కడ చదివి వెళ్ళండి అని చెప్తా. ఓకే, సూపర్ సార్. ఇంకో క్వశ్చన్, సో సివిల్ కేసెస్, క్రిమినల్ కేసెస్? క్రిమినల్ కేసెస్. యా, విచ్ వన్ యు లైక్? క్రిమినల్ కేసెస్. క్రిమినల్. మే నో వాట్ ఇస్ ద రీజన్? ర్యాపిడ్ ఫైర్ అన్నారు కదా సార్. ఓకే ఓకే. క్రిమినల్ కేసెస్ అండ్ కార్పొరేట్ కేసెస్? కార్పొరేట్ కేసెస్. ఓకే. సో స్టూడెంట్ లైఫ్ అండ్ అడ్వకేట్ లైఫ్, which life is the better? Again the same answer. Without student life there is no advocate life. Oh my god. Okay, so next 10 years లో మీ కాలేజ్ పొజిషన్ ఎక్కడ ఉండాలని మీరు అనుకుంటున్నారు సార్? మీకు ఆల్రెడీ నేను చెప్పాను, అంటే రాజమండ్రిలో లా కాలేజ్ అంటే జిఎస్కేఎం పేరే వినిపిస్తుంది అని. సో ఆ పేరు ఇప్పుడు రాజమండ్రి కాకుండా నెక్స్ట్ 10 years లో ఆంధ్ర మొత్తానికి లా అంటే జిఎస్కేఎం పేరే అనిపించాలని ఒక. సూపర్ అండి, డెఫినెట్ గా అది అవుతుంది త్వరలోనే. థ్యాంక్ యూ. యా, సో సమ్ మోర్ ర్యాపిడ్ క్వశ్చన్స్ ఉన్నాయండి. ఆర్ యు రెడీ విత్ దట్? yes sure. యా, సో బిఫోర్ మనము ర్యాపిడ్ క్వశ్చన్స్ కి వెళ్ళే కంటే ముందు సార్, మీ లైఫ్ లో బిగ్ ఛాలెంజ్ లైక్ వన్స్ అపాన్ ఏ టైం లైక్ మీ స్టూడెంట్స్ వల్ల ఏదన్నా లైక్ మీ స్టూడెంట్స్ ఒక సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు మీరు హెల్ప్ చేసిన గుడ్ థింగ్ ఏమైనా గుర్తుందా? గుడ్ మెమొరీ మీరు ఈ డైరెక్టర్ అయిన తర్వాత? అంటే చాలా ఉంటాయి సార్. ఇప్పుడు యాక్చువల్గా అందరికీ అపోహ ఏముంటుందంటే, ఇప్పుడు లా ఫీల్డ్ అంటే ఇప్పుడు ఏ ఇన్స్టిట్యూషన్ అన్నా సీట్లు అమ్ముకుంటారు. ఓకే, మీరు ఇందాక చెప్పినట్టు మేనేజ్మెంట్ సీట్స్లో మనీ ఎక్కువ మెంట్ చేస్తారు, ఇవన్నీ ఎక్కువ అపోహలు ఉంటాయి. మెయిన్ థింగ్ ఏంటంటే నేను దాన్ని ఒక విధంగా నమ్మనే చెప్తాను. ఎందుకంటే మెయిన్ మేనేజ్మెంట్ సీట్స్ నా పాలసీ ఏంటంటే, ఎవరి దగ్గర అయితే మనీ ఉందో వాళ్ళ దగ్గర తీసుకో, ఎవరి దగ్గర అయితే లేదో వాళ్ళకి హెల్ప్ చేయి. ఓకే, నేను ఛార్జ్ తీసుకున్నాక 10 to 12 స్టూడెంట్స్కి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇచ్చా. ఓకే, దానికి మనీ నాకు ఓన్గా నా జేబు నుంచి నేను తీయలేదు.
ఓకే. ఓకే. సో ఇది కూడా ఎలాగంటే నేను ఏదైతే డొనేషన్స్ తీసుకుంటున్నానో మేనేజ్మెంట్ సీట్స్ ద్వారా దాన్ని ఈ ఫ్రీ ఎడ్యుకేషన్కి యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇప్పటికీ వాళ్ళు నా పేరు చెప్పుకుని మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా మా పేరు చెప్పి మీ వల్లే ఈ పొజిషన్లో ఉన్నాం అంటే దానికన్నా ఆనందం ఇంకోటి ఉండదు కదా సార్. ఎస్ అండి, కరెక్ట్ అండి. ఎస్ సార్. సో ఇక్కడ మనకి ఇంకొక వన్ మోర్ సబ్స్క్రైబర్ ఏమడుగుతున్నారంటే, సార్ ఇప్పుడు లాలో చాలా సెక్షన్స్ ఉంటాయి, చాలా ఐపీసీ సెక్షన్స్ అని ఉంటాయి. సో వాటన్నిటిని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, ఆ సెక్షన్స్ అనే భయంతో మేము లా చేయడానికి భయపడుతున్నాము అని చెప్తున్నారు సార్. సో వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి? ఇప్పుడు ఐపీసీ సెక్షన్స్ చేంజ్ టు బిఎన్ఎస్ సెక్షన్స్. సో ఇప్పుడు ద థింగ్ హియర్ ఈస్, ఇప్పుడు మనం ఇంజనీరింగ్ అండ్ మెడికల్తో పోల్చుకుంటే లా సబ్జెక్ట్స్ అన్నీ చాలా ఈజీ. ఓకే. సో మీరు ప్రాక్టికల్గా మీరు బయట జరుగుతున్న ప్రాబ్లమ్స్ మీరైతే ఎలా సాల్వ్ చేస్తారో అది మీరు పేపర్లో పెట్టి అండ్ మీరు నేర్చుకున్నది మీ ఓన్ లాంగ్వేజ్లో రాస్తే యూ విల్ ఈజీలీ పాస్. అంటే దేర్ వోంట్ బి ఎనీ ప్రాబ్లమ్స్. అంటే మీకు మెడికల్ లాలో ఉన్నట్టు, మెడికల్ అండ్ ఇంజనీరింగ్లో ఉన్నట్టు మీకు ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రొసీజర్స్ ఏమి ఉండవు. ఉన్న ప్రాబ్లమ్స్ కూడా మీరైతే దాన్ని ఎలా సాల్వ్ చేస్తారు, మీరు జడ్జిమెంట్ దానికి ఎలా ఇస్తారు అన్నదే ఉంటాయి ప్రాబ్లమ్స్ ఉంటాయి కనుక. మిగతాదంతా థియరిటికల్ నాలెడ్జ్. మెయిన్ థింగ్ ఏంటంటే థియరీలో మీన్స్ ఏ ఎగ్జామినర్ ఎవరైతే పేపర్ కరెక్ట్ చేస్తారో మీ సెక్షన్స్ మీరు ఎంత గుర్తుపెట్టుకున్నారు అన్న దానికంటే మీ కాన్సెప్ట్ ఎంత తెలుసు అన్నదే ఇంపార్టెంట్గా చూస్తారు. సో ప్రతి క్వశ్చన్ ఇంట్రడక్షన్ ఎలా ఇచ్చారు, మధ్యలో మ్యాటర్ ఏం రాశారు అండ్ కన్క్లూజన్ ఎలా ఇచ్చారు అన్నది ఇంపార్టెంట్. సో అది చూసుకుంటే ఈజీగా లా పాస్ అయిపోవచ్చు. ఐ మీన్ టు సే మీకు వేరే గ్రాడ్యుయేషన్ కోర్సెస్లో తీసుకునే స్ట్రెస్ మన లాలో తీసుకోవాల్సిన పని లేదు. అంటే చదవకూడదని నేను చెప్పట్లేదు, చదవాలి, కానీ అంత స్ట్రెస్ ఉండదు, ఈజీగా పాస్ అవ్వచ్చు అని చెప్తున్నా. ఓకే సార్. ఇప్పుడు ఈ కాలేజ్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు సార్, మిడిల్ క్లాస్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు లా చేయొచ్చా అని చెప్పి ఒక క్వశ్చన్ అడిగారు. అక్కడ ఒక డౌట్ వచ్చింది, ఇప్పుడు అడుగుదాం అనుకుంటున్నాను. సో ఒక మిడిల్ క్లాస్కి వెళ్ళి వచ్చిన అంటే ఇప్పుడు లా చేయడానికి ఎంత 3 yearsకి ఎంత డబ్బులు ఖర్చు అవుతాయి? ఇప్పుడు చిన్న పిల్లలకి స్కూల్లో వేయాలంటేనే లక్షలు అవుతున్నాయి, ఎల్కేజీలో వేయాలంటే 4 lakhs 3 lakhs తీసుకుంటున్నారు. సో మరి మీ కాలేజెస్ ఎట్లుంటాయండి చార్జెస్? అలాగే క్వశ్చన్ అంటే దీనికి ఏంటంటే, ఇప్పుడు మీ కాలేజ్కి మళ్ళీ కాంపిటేటర్గా నేను ఒకటి విన్నాను, మీ కాలేజ్ ఉంది కదా, ఇప్పుడు రాజమండ్రి అంటేనే మన కాలేజ్ పేరు చెప్తారు. సో ఇప్పుడు జిఎస్ఎల్ అండ్ గైడ్ కాలేజ్ కూడా పర్మిషన్స్ కోసం ఒకవేళ తీసుకున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, అప్పుడు మీ కాంపిటీషన్ ఎట్లుంటుందని అనుకుంటున్నారు, ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? ఈ 2 క్వశ్చన్స్కి కొద్దిగా కంక్లూజన్ ఇవ్వండి. ద ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫీజు గురించి అడిగారు. సో క్వశ్చన్ రివర్స్లో నేనే అడుగుతున్నాను, ఎంత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? మైట్ బి ఇప్పుడు ఈ రోజుల్లో ఒక 10th class చదవాలంటే ఒక 80,000-70,000 అవుతుంది కాబట్టి 70 వేసుకుని ఒక 2.5 lakhs ఉండొచ్చు అండి 3 yearsకి. సార్ యూ వోంట్ బిలీవ్. ఓకే, 3 years ఫీజ్ విల్ బి 14,500. 3 years మొత్తానికి is it? Each year 14,500 each year. Okay. 14,000. Underline this, if he or she is selected in counseling means లాస్ట్ సెట్ ఎగ్జామ్ రాసి అందులో క్వాలిఫై అయ్యి కౌన్సిలింగ్లో మా కాలేజ్ సీట్ వస్తే కనుక గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఇట్స్ లైక్ 14,500 ఈస్ ఫర్ 3 years అండ్ 5 years కూడా ఇంచుమించుగా 12,500 or 13,500 వరకు ఉంది. అంటే నాకు తెలియక అడుగుతున్నా సార్, ఇప్పుడు అన్ని కాలేజీలలో ఇంతే ఉంటుందా? ఎందుకు మీ కాలేజీలో అంత తక్కువ 14,500లో? గవర్నమెంట్ నామ్స్ ప్రకారం మేము ఫాలో అవ్వాలండి, మా ఇష్టం వచ్చేట్టు మేము వెళ్ళిపోతే కుదరదు. సో దీనికి కూడా చాలా మంది మా మీద బురద జల్లే వాళ్ళు ఉంటారు. సో యాక్చువల్గా మనం బురద వేయించుకునే టైప్ కాదు. సో ఎంత నెగిటివిటీ ఇచ్చినా దాన్ని పాజిటివిటీగా మార్చుకునే కెపాసిటీ మాకు ఉంది. సో ద థింగ్ హియర్ ఇస్, మేము చేసేది 40 years నుంచి మేము సర్వీస్లోనే ఉన్నాం మెయిన్ థింగ్. ఓకే, సో గవర్నమెంట్ నామ్స్ ప్రకారం వాట్ ఎవర్ ఫీజ్ దే ప్రిస్క్రైబ్డ్ బై ద యూనివర్సిటీ అండ్ బార్ కౌన్సిల్ విల్ ఫాలో దట్. అంటే ఇది మా కాలేజ్లో మా ఫీ ప్రిస్క్రైబ్డ్ ఆ ఏరియా బట్టి మారుతూ ఉంటుంది. ఓకే, ఆ ఏరియాలో ఉన్న కాలేజ్కి మా ఫీ స్ట్రక్చర్ అలాగే ఉంటుంది. కొన్ని కాలేజెస్కి కొన్ని కాలేజ్ 20,000 ఉంటాయి, కొన్ని 30,000 ఉంటాయి, అలా ఉంటాయి. కానీ మాదైతే వెరీ లీస్ట్ మాట. ఆల్ టుగెదర్ ఇట్స్ లైక్ వితౌట్ ఎగ్జామినేషన్ ఫీ ఇయర్లీ 15,000కి లా అయిపోద్ది. 15 not 50 15,000కి
ఈచ్ ఇయర్ 15,000 మీన్స్ ఆల్ టుగెదర్ మీకు 45,000 ఉంటే 3 ఇయర్స్లో లా కంప్లీట్ అయిపోద్ది. సో 3 Super. ఇయర్స్, ఓకే, ఇట్స్ నాట్ ఏ ఇయర్. నేను ఫస్ట్ టైం వింటున్నా ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో 45,000 ఉంటే లా అయిపోతుంది ఫస్ట్ టైం వింటున్నా. గైస్ సో చూసేవాళ్ళు కూడా చూడండి. వీఆర్ ఇన్ ద సర్వీస్ అండి. ఈ సర్వీస్ మేము గవర్నమెంట్ ఎలా చెప్తే అలాగే ఫాలో అవుతున్నాం. అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్, మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ అన్నారు కదా, జిఎస్ఎల్ అండ్ గైట్ కాంపిటేటివ్స్కి వస్తారు అని. సో మాది 40 ఇయర్స్ నుంచి ఉన్న కాలేజ్ అండి ఇది. సో 40 ఇయర్స్ నుంచి ఉన్న మా పేరుని, సో మాకున్న మేము ప్రొవైడ్ చేసే ఎడ్యుకేషన్ కానీ అండ్ మేము ప్రొడ్యూస్ చేసిన అడ్వకేట్స్ కానీ ఎవరు చేసి ఉండరు. అవును. ప్లస్ ఇంకో నమ్మకం ఏంటంటే మాకు ఏ ఇన్స్టిట్యూషన్ కూడా ఇంత తక్కువ అమౌంట్తో చేయరండి కాలేజ్ 100%. నడపరు. అవును. సో అదే ఫీజులతో వాళ్ళు స్టార్ట్ చేస్తే అప్పుడు నేను కాంపిటేటర్స్ కింద నేను ఫీల్ అవుతా. అవును, ఓకే, correct, వాళ్ళు correct. ఏ 1,50,000 పెట్టుకుని వాళ్ళు రన్ చేశారు అనుకోండి, దేర్ వోంట్ బి ఇంటూ ఏ కాంపిటీషన్ అట్ ఆల్. సార్ ఇప్పుడు మీరు ఈ 14,000 రూపీస్ తీసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ 15,000 అనుకోండి. 14 అనడానికి నాకే ఏదోలా ఉంది, ఎందుకంటే ఆ 14 సమానం ఎప్పుడు పోయింది. ఇప్పుడు ఎల్కేజీ పిల్లగాని జాయిన్ చేయాలంటే 50,000-60,000 వేలు అవుతున్నాయి. ఓకే, సో Yes. 15,000 లో మీరు ఒక 1 year కంప్లీట్ చేపిస్తున్నారు. అయితే మీరు ఈ 15,000 రూపీస్ లో తీసుకొని ఎలాంటి యాక్టివిటీస్ మీరు స్టూడెంట్స్ కి పెడుతున్నారు? సో అదొకసారి చెప్పగలుగుతారా? అండ్ మీ కాలేజ్లో స్పెషల్ ఏముంది? అన్ని కాలేజ్లో లేకుండా మీ కాలేజ్లో 15,000 కి ఇప్పుడు ఇంతమంది స్టూడెంట్స్ ఉంటారు సార్ మీ కాలేజ్లో? 500 స్టూడెంట్స్ ఉంటారండి ఆల్ టుగెదర్. 500 స్టూడెంట్స్. సో అంతమంది ఎలా జాయిన్ అవుతున్నారు? లైక్ ఏముంది దాంట్లో బ్యూటీనెస్ అండ్ స్పెషల్గా ఏమున్నాయి? స్పెషల్గా ఏం యాక్టివిటీస్ పెట్టిస్తుంటారు మీరు? అంటే అప్పుడు అందరూ చెప్తూ ఉంటారు స్టూడెంట్ లైఫ్ ఇస్ ద ప్రైమరీ థింగ్. అంటే స్టూడెంట్ లైఫ్ అనేది ఎడ్యుకేషన్తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి. అవును సార్. సో నేను ఆ లైఫ్ నుంచి వచ్చాను కాబట్టి ప్రతి యాక్టివిటీ, ప్రతి పండగ మా కాలేజ్లో జరుగుతుంది. సూపర్. అండ్ దేర్ విల్ బి ఏ ఫ్రెషర్స్ పార్టీ, ఫేర్వెల్ పార్టీ, యాన్యువల్ పార్టీ, విల్ కండక్ట్ గేమ్స్, అన్నీ జరుగుతాయి మా కాలేజ్లో. ఓకే. సో ఇలా ఏ కాలేజ్లోని ఎక్కడ జరగదండి. సో వాళ్ళు వచ్చారా, చదువుకున్నారా, వెళ్ళిపోయారా అన్నట్టు ఉంటుంది. యాక్టివిటీస్ పార్ట్కి వచ్చేసి ఇది. అండ్ వీఆర్ హ్యావింగ్ ఎ మూడ్ కోర్ట్. ఓకే, ఆ కోర్ట్ అంటే ఇంకా మీకు మీరు ఆల్రెడీ చూసారు, ఇది చాలా ఎక్స్ట్రాడినరీ కోర్ట్ అనమాట. ఇట్స్ లైక్ రియల్ కోర్ట్స్ కూడా అలా ఉండవు. సో అంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉంటుంది. అక్కడ రియల్ టైం ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అండ్ దేర్ విల్ బి ఏ సెమినార్ డిస్కషన్, స్పాట్ డిస్కషన్, కౌన్సిలింగ్ ఎలా క్లయింట్స్కి ఇవ్వాలి, ఇవన్నీ కూడా నేర్పుతూ ఉంటాం మేము. సో ఇది వేరే కాలేజెస్లో ఉండవు. సో 15,000కి మేము ఇవన్నీ ప్రొడ్యూస్ చేస్తున్నాం. మీన్స్ ఇఫ్ ఈ మళ్ళీ అండర్లైన్, ఇఫ్ ఈ సెలెక్టెడ్ అంటే కౌన్సిలింగ్ ద్వారా సెలెక్ట్ అయితే కనుక, ఇఫ్ ఈ సెలెక్టెడ్ అండర్ కౌన్సిలింగ్ దెన్ హీ విల్ గెట్ ఇట్ ఇన్ 15,000. అండ్ మేనేజ్మెంట్ అయితే కనుక మళ్ళీ ఎక్కువ ఉంటుంది అది. ఓకే, డెఫినెట్గా సార్ మాకు టైం ఉంటే మాత్రం ఖచ్చితంగా మీ కాలేజ్కి వచ్చి విజిట్ అవుతాం. సో ఆ మ్యూట్ కోడ్ని కూడా మేము చూపించడానికి ట్రై చేస్తాము. సో మీరు డెఫినెట్గా మీరు ఇంత 15,000 అంటే నాకు అసలు ఏం మాట్లాడడానికి వస్తలేదు. ఎందుకంటే 15,000లో 1 year కంప్లీట్ అవుతుందంటే ఏ స్టూడెంట్ అయినా, ఎంత మిడిల్ క్లాస్ అయినా సరే ఖచ్చితంగా పెట్టడానికి రెడీగా ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు మేము హైదరాబాద్లో చూస్తుంటాం కదా, వాళ్ళు మమ్మీ డాడీ వాచ్మెన్ డ్యూటీ చేసిన పిల్లల్ని మాత్రం లక్షలు పెట్టి చదివిస్తుంటారు. బట్ మనం ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే లా అనేది తను ఒక డైరెక్ట్ డెస్టినేషన్కి తీసుకెళ్తుంది, కరెక్ట్ వేలో తీసుకెళ్తుంది అని చెప్పేసి మీరు చెప్తారు, అంతే కదా సార్? ఎస్. యా. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే చాలా మంది ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతున్నారు సార్. ఇక్కడ ప్రీతి అనే ఒక అమ్మాయి అడుగుతున్నది, సార్ నేను రెగ్యులర్గా కాలేజ్కి పోతున్నా, కానీ నేను రెగ్యులర్గా కాలేజ్కి పోయినా నాకు అంతే పర్సెంటేజ్ వస్తుంది, సంవత్సరం అదే ఎగ్జామ్కి వచ్చి డైరెక్ట్ వచ్చిన వాళ్ళకి కూడా అదే పర్సెంటేజ్ వస్తుంది. సో ఎందుకు సార్ మరి నేను లా చేసి అని చెప్పేసి తన క్వశ్చన్ అడుగుతుంది. తనకి ఏం చెప్పగలుగుతారండి మీరు ఆన్సర్? మీకు ప్రీతి ఇప్పుడు క్వశ్చన్ వేశారు మీ క్వశ్చనర్లో, మాకు డైరెక్ట్గా ప్రతి స్టూడెంట్ బాధపడేది అదే. సో దెర్ వోంట్ బి మచ్ డిఫరెన్స్ ఇన్ ద మార్క్స్ అని నేను వాళ్ళకి ఇచ్చే అడ్వైస్ ఏంటంటే, సో ఇప్పుడు మార్క్స్ ఏదైతే వచ్చిందో మార్క్స్ గురించి పట్టించుకోకూడదు. ప్రజెంట్ ఉన్న జనరేషన్ మార్క్స్ వెనకాల పరిగెడుతుంది. సో మార్క్స్ అనేది ఇట్స్ లీస్ట్ బాదర్ అన్నట్టు ఉండాలి. ఓకే, సో వాళ్ళు ఎంత నాలెడ్జ్ గెయిన్ చేశారు, వాళ్ళు కష్టపడిన దానికి, వాళ్ళు ఏదైతే రెగ్యులర్గా కాలేజ్కి వచ్చి వాళ్ళు కష్టపడిన దానికి ఫ్రూట్స్ ఎప్పుడు వస్తాయంటే వాళ్ళు ప్రాక్టీస్ మొదలెట్టాక వస్తాయి. ఓకే, అండ్ వాళ్ళు ఎంత నాలెడ్జ్ గెయిన్ చేశారని అప్పుడు తెలుస్తుంది. ఓకే, అప్పుడు క్వశ్చన్ చేయడానికి మేము గుర్తుంటాం. ఇప్పుడు కాలేజ్లో మేము కనిపిస్తాం కాబట్టి డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతారు. కరెక్ట్ చెప్పారండి, బాగా చెప్పారు. సో ఇంకో క్వశ్చన్ సంజయ్ అడుగుతున్నాడు. సో ఏంటంటే తను మామూలుగా
ఎవ్రీ టైం నేను లాయర్కి అడ్వకేట్కి డిఫరెన్సెస్ తెలియక కన్ఫ్యూజ్ అవుతానండి. నేను అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి లాయర్ అంటాను. అసలు ఈ నాకు లా గురించి తెలీదు, ఒకసారి చెప్పరా లాకి అండ్ లాయర్కి అడ్వకేట్కి డిఫరెన్స్ ఏంటి అని ఇప్పుడు అడుగుతున్నాను. సో నేను 2020లో ఛార్జ్ తీసుకునేంత వరకు నాకు కూడా డిఫరెన్స్ ఏంటో పూర్తిగా తెలిసేది కదా ఆ టైం వరకు. సో నాకు 6 years బ్యాకే కరెక్ట్గా తెలిసింది. ఇది చాలా మంచి క్వశ్చన్, ఎందుకంటే ఇది కామన్ మ్యాన్కి కూడా ఇది తెలియాలి. ప్రతి ఒక్కడు మా లాయర్ గారి దగ్గరికి వెళ్ళాను అంటారు, ఓకే, లేకపోతే మా వకీల్ దగ్గరికి వెళ్ళాను అంటారు. సో ద లాయర్ అండ్ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళాను అంటారు. అంటే ఏది కరెక్ట్, లాయర్ కరెక్ట్, అడ్వకేట్ కరెక్ట్ అంటే ద మెయిన్ డిఫరెన్స్ ఈస్ ద వన్ హూ కంప్లీట్స్ లా 3 years or 5 years and who got the degree by passing all the subjects, వాళ్ళని లాయర్ అంటారు. ఓకే, తర్వాత ఆ బార్ కౌన్సిల్లో ఎన్రోల్మెంట్ అయ్యాక అతన్ని అడ్వకేట్ అని సంబోధిస్తారు. అండ్ ఈ బార్ కౌన్సిల్ ఎన్రోల్మెంట్ అయ్యాక 2 years లోపులో మనం ఏబిఏ ఎగ్జామ్ రాసి ఏబిఏ ఎగ్జామ్ క్వాలిఫై అయితే కనుక he will be called as permanent advocate. ఓకే, లేకపోతే కనుక బార్ కౌన్సిల్ ఎన్రోల్మెంట్ లేకపోతే కనుక ఓన్లీ డిగ్రీ ఉంటే డిగ్రీ ఉన్న వాళ్ళని లాయర్ అంటారు, బార్ కౌన్సిల్ ఎన్రోల్మెంట్ అయిన వాళ్ళని అడ్వకేట్ అంటారు. ఓకే సార్, ఇప్పుడు లాయర్తో కేసుని తీసుకోవద్దు అంటారా సార్? లాయర్ అడ్వకేటే తీసుకోవాలా ఓన్లీ కేసు? లాయర్ కూడా తీసుకొని వాదించొచ్చా, క్రాస్ ఎగ్జామినేషన్ చేయొచ్చా? క్రాస్ ఎగ్జామినేషన్ చేయడం ఉండదండి, వాదించడం ఉండదు. ఓకే, ద ఫైల్ పుట్అప్ చేసే వరకు లాయర్ చేయొచ్చు. ఒకవేళ తను కేసు వాదించాలంటే కంపల్సరీ అడ్వకేట్ అవ్వాలి. ఓకే, సో ఇంకో క్వశ్చన్ ఏంటంటే అండి, ఇప్పుడు మామూలుగా జిఎస్కేఎంలో ఓకే మామూలుగా ఎక్స్ ఎంపీ గీతా గారు కూడా మీ కాలేజ్లో చేశారు. ఓకే, సో వంగ గీత గారు కూడా చేశారు. సో మీరు ఈ 4 years లో, ఈ 5 years లో మీ హ్యాండ్ ఓవర్ లో ఒక స్పెషల్ గెస్ట్ కూడా చేశారు అనగా నేను విన్నాను, లా పట్టా తీసుకున్నారని చెప్పేసి. సో దాంట్లో ఒకరిని ఇంట్రడ్యూస్ చేయగలుగుతారా? ఈ 5 years లో కంట ఐ మీన్ టు సే నేను ముందు అంటే మా ఫాదర్ శ్రీనివాస్ గారు జమానాలో చాలామంది ప్రామినెంట్ పీపుల్ చేశారండి. మీరు చెప్పినట్టు వంగా గీత గారు కానీ, రౌతు సూర్యప్రకాష్ గారు ఎక్స్ఎమ్మెల్యే గారు కానీ, అలాగే బొర్రే శ్రీనివాసరావు గారు కార్పొరేటర్, సో అండ్ గన్నికృష్ణ గారు ఎక్స్ రోడా చైర్మన్, వీళ్ళంతా ప్రామినెంట్ పీపుల్ అంతా మా దగ్గర ఎవరైతే రాజమండ్రిలో ప్రామినెంట్ పీపుల్ ఉన్నారో చాలా మంది చేశారు. ఓకే ఓకే, సో ఇప్పుడు మీరు ఇప్పుడు స్టూడెంట్స్ కి మీరు ఇచ్చే మంచి మెసేజ్, ఒక మెసేజ్ చెప్పాలంటే వాళ్ళకి ఏం చెప్తారు? సో ఒక స్టూడెంట్ డిగ్రీ అయిపోయిన ఎమ్మటే, ఇంటర్మీడియట్ అయిపోయిన ఎమ్మటే వాళ్ళని మీరు లాలోకి జాయిన్ అవ్వమని చెప్తారా, లేకపోతే క్యాజువల్ గా అందరు చేస్తుంటే డిగ్రీలు బీటెక్లు చేయమని చెప్తారండి? లేదండి, ఇంటర్మీడియట్ చేసిన వెంటనే ఇఫ్ ఈస్ ప్యాషనేట్ అబౌట్ లా, తనకి డిగ్రీ ప్లస్ లా 2 వస్తాయి కాబట్టి ఇంటర్మీడియట్ చేసి +2 అయిపోయిన వెంటనే జాయిన్ అవ్వమని నేను సజెస్ట్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు మనము ఎల్ఎల్బి చేసిన తర్వాత కూడా ప్రాక్టీస్ చేయకుండా ఒక 20 years తర్వాత ప్రాక్టీస్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చండి. ఇప్పుడు బార్ కౌన్సిల్ ఎగ్జామ్ 10 years తర్వాత ఎల్ఎల్బి అయిపోయిన తర్వాత, కానీ ఈ 10 years ఏం చేశారు అన్నది బార్ కౌన్సిల్ లో మీరు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఏం చేస్తామని చెప్పి సబ్మిట్ చేయాలి. ఓకే, సో ఎందుకు లేట్ గా చేసాం అన్నది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి మీరు. సో మెయిన్ థింగ్ ఏంటంటే చాలా మంది లా అయిపోయిన వెంటనే, డిగ్రీ వచ్చిన వెంటనే ఈ ఎక్స్ప్లెనేషన్ ఇవన్నీ ఎందుకు ఇచ్చుకోవడం అని చెప్పి వెంటనే వాళ్ళు ఎన్రోల్ అయిపోతారు. ఎన్రోల్ అయిపోయాక కూడా ద సర్టిఫికేట్ విల్ బి వ్యాలిడ్ ఫర్ ఫ్యూ ఇయర్స్ ఓన్లీ. దాని తర్వాత వాళ్ళు అడ్వకేట్ కింద చేస్తున్నాను, ఇంకా నేను ఇందులో చేస్తున్నానని ప్రూవ్ చేసుకుంటూ ఏదైతే బార్ కౌన్సిల్ ఎన్రోల్మెంట్ ఉందో దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళాలి. అచ్చా, ఒకసారి బార్ కౌన్సిలింగ్ ఎన్రోల్ అయిపోయిన తర్వాత అది లైఫ్ టైం వారంటీ ఉండదండి? ఉండదండి. సో మళ్ళీ మనం తర్వాత మళ్ళీ 5 years తర్వాత మేము ఇలా ప్రాక్టీస్ చేస్తున్నాం, మేము వాదించిన కేసులు ఇవన్నీ సబ్మిట్ చేసుకుని మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతున్నారండి, తన నేమ్ వచ్చేసి మయాన్షు అంట. సో తను ఏమడుగుతున్నాడంటే, సార్ ఇప్పుడు నేను అడ్వకేట్ అయి ప్రాక్టీస్ చేసుకుంటూ ప్యారలల్ గా నేను గవర్నమెంట్ జాబ్ చేయొచ్చా? చేయకూడదండి. ఓకే, ప్రాక్టీస్ చేస్తే ఇట్స్ నాట్ ఓన్లీ గవర్నమెంట్ జాబ్, ఎనీ కైండ్ ఆఫ్ జాబ్ చేయకూడదు. ఓకే, ఒక లీగల్ గా ఒక కేసు తీసుకున్న తర్వాత తను ప్రైవేట్ జాబ్ అయినా ఏ జాబ్ అయినా చేయకూడదు, ఆ కేసు పైనే డెడికేటెడ్ గా ఉండాలి. అసలు అతను కేసు తీసుకోకూడదు. ఒకవేళ జాబ్ చేస్తే కనుక కేసు తీసుకోకూడదు, కేసు తీసుకుంటే కనుక జాబ్ ఉండకూడదు.
వైస్ ఒకవేళ వర్సా తీసుకుంటే ఏదన్నా. ఏమవుతుంది? ఒకవేళ అక్కడ ఏం జరుగుతుంది ఆ కండిషన్స్ లో? బార్ కౌన్సిల్లో క్యాన్సిల్ చేసేస్తారు అండ్ ఈస్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఆర్ డూయింగ్ ద ప్రాక్టీస్. ఓకే, అలా వాళ్ళకి ప్రాబ్లం వచ్చే సిచ్యువేషన్స్ ఉంటాయి. సో బిజినెస్ చేసుకోవచ్చా పోనీ ప్రాక్టీస్ చేసుకుంటూ? బిజినెస్ కూడా ఇట్స్ నాట్ అంటే చేయకూడదు, బిజినెస్ కూడా చేయకూడదు. ఓన్లీ డెడికేటెడ్ టు లా. డెడికేటెడ్ టు లా, దీని మీదే ఉండాలి. అంటే ఇప్పుడు ప్రైవేట్, ఇప్పుడు పీపీ ఉంటారు కదా, పీపీకి ప్రైవేట్ అడ్వకేట్ కి డిఫరెన్స్ ఏంటంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ కి అండ్ ప్రైవేట్ అడ్వకేట్ కి? అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ మీన్స్ ది గవర్నమెంట్ తరఫున మీకు వాదిస్తారండి ఆయన. ఓకే, అంటే తను జేసీజీ ఎగ్జామ్ రాసి పీపీ అవుతారా? జేసీజీ ఎగ్జామ్ కాదు, దానికి సపరేట్ ఎగ్జామ్స్ ఉంటాయి, దాని ద్వారా పీపీ అవుతారు. అండ్ ఆ పీపీ అయ్యాక కూడా ద థింగ్ హియర్ ఈస్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే పీపీ మనకు మెయిన్ దేనికి యూస్ అవుతారంటే, ఇప్పుడు యాక్చువల్గా ఒక విధంగా మేము అడ్వకేసీ కంప్లీట్ అయిపోయాక అంటే లా మా స్టూడెంట్స్ మేము లా డిగ్రీ ఇచ్చాక అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. ఓకే, ఒక లా డిగ్రీ తీసుకున్నాడంటే ఒక మంచి అతని చేతిలో లా డిగ్రీ పడితే మంచిదే, కానీ ఒక బ్యాడ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళ చేతిలో లా డిగ్రీ పడితే ఇట్స్ వెరీ డేంజరస్. ఓకే, అది మనం ఆ బ్యాడ్ మైండ్ సెట్ ఉందా లేదా అన్నది మనం ముందు గ్రహించలేం. సో వీ కాంట్ స్టాప్ దట్. సో వాళ్ళు వెళ్ళాక ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళ ఇష్టం మాట. అంటే ఇంకా గవర్నమెంట్ మీద కేసులు వేస్తూ ఉంటారు, పోలీసుల మీద వేస్తూ ఉంటారు, యూనివర్సిటీల మీద, ద గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ మీద వేస్తూ ఉంటారు. సో వాళ్ళకి గవర్నమెంట్ ఇస్ ది సో కాల్డ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ విల్ డీల్ దట్ కేస్. ఓకే, గవర్నమెంట్ ప్లేటర్ ఆర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డీల్ చేస్తారు. అండ్ మనకి డిఎల్ఎస్ఏ అని ఒకటి ఉంటుంది, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ అని ఉంటుంది. సో మనకి ఇప్పుడు ఇందులో ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది చాలా అరుదు, కానీ డిఎల్ఎస్ఏ ద్వారా ద బెస్ట్ పార్ట్ ఇస్ ఈ డిఎల్ఎస్ఏ ద్వారా చాలామందికి అక్కడికి వచ్చి వాళ్ళ డిఎల్ఎస్ఏని అప్రోచ్ అయ్యి మాకు ఇలా ఉంది, మాకు డబ్బులు పెట్టి మేము అడ్వకేట్ని పెట్టుకోలేమంటే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అడ్వకేట్స్ని. ఓకే, సో గవర్నమెంట్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో అడ్వకేట్స్ వాళ్ళ ద్వారా వీళ్ళు కేసు రన్ చేయొచ్చు అన్నమాట విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే, సో ఇంకో క్వశ్చన్ అడుగుతున్నారండి, తన పేరు అనుష. సార్ ఇప్పుడు ఒక జడ్జిమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఏపీలో ఒక జడ్జిమెంట్ ఒక ఫ్యామిలీ ఇష్యూలో వైఫ్ అండ్ హస్బెండ్ విషయంలో ఒక జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు అక్కడ ఇచ్చిన జడ్జి ఆ డిస్ట్రిక్ట్ కోర్టులో ఇచ్చిన జడ్జిమెంట్ రాంగ్ అని చెప్పేసి నేను తెలంగాణ హైకోర్టులో అప్పీల్ చేయొచ్చా? ఆ జడ్జి పైన నేను పిటిషన్ వేయొచ్చా అని చెప్పి క్వశ్చన్ అడుగుతున్నారండి. అంటే ఇప్పుడు ఒక కోర్టులో మీకు ఒక ఎగైనెస్ట్ గా ఒక జడ్జిమెంట్ వచ్చాక విత్ ఇన్ 30 days లో వాళ్ళు వేరే హయ్యర్ కోర్టుకి అపీల్ చేయొచ్చు. ఓకే, 30 days ఓన్లీ. ఎస్, సో హయ్యర్ కోర్టుకి అపీల్ చేసుకోవాలి. అపీల్ చేసుకున్నాక సో అక్కడ మళ్ళీ అక్కడ మళ్ళీ ప్రొసీడింగ్స్ మొదలయ్యి వాళ్ళు ఏ తీర్పు ఇస్తారో ఆ తీర్పే ఫైనల్ అవుతుంది. ఓకే, సో ఇంకో క్వశ్చన్, తన పేరు రాము. సో తను 1995లో అగ్రిమెంట్స్ లేవు కదా, 1990లో అగ్రిమెంట్స్ లేవు కదా, జస్ట్ A4 పేపర్ మీద రాసుకున్న పేపర్స్ వ్యాలిడ్ అవుతాయా కావని చెప్పి అడుగుతున్నాడండి. A4 పేపర్ మీద పార్టీషన్ రాసుకున్నాం మేము, అది వ్యాలిడ్ అవుతుందా అవ్వదా సార్ చెప్పండి అని చెప్పి అంటున్నాడు. దట్స్ నాట్ వ్యాలిడ్ అండి, అలా ఏమో ఉండదు. A4 పేపర్ మీద సైన్ చేస్తారు కదా వీళ్ళకి ఇంత పార్టీషన్ అని చెప్పేసి, అది మీకు అంటే లీగల్ గా ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్, బట్ మీకు అండర్స్టాండింగ్ ఉంటుంది. ఓకే, అది ఎవరన్నా కోర్టులో కేసు వేసే ఛాన్సులు ఉంటాయి, అది కరెక్ట్ కాదు. ఓకే, సో ఇంకో క్వశ్చన్ అండి, తన పేరు జయమణి అంటండి. సో తను ఏమడుగుతుందంటే లా అయిపోయిన తర్వాత లాయర్ గా ఉండి నేను ఒక NGO రన్ చేయొచ్చా, లేకపోతే ఒక అడ్వకేట్ గా ఉండి NGO రన్ చేయొచ్చా అని చెప్పి చెప్తున్నాను. ఎనీథింగ్ దే కెన్ రన్ NGO, నో ప్రాబ్లం. ఓకే, అడ్వకేట్ అయినా కూడా రన్ చేయొచ్చు, లాయర్ అయినా రన్ చేయొచ్చు. సో లాయర్ గా ఉండి గవర్నమెంట్ జాబ్ చేయొచ్చు, అడ్వకేట్ గా ఉండి మాత్రం గవర్నమెంట్ జాబ్ చేయరాదు. లాయర్ గా ఉండి గవర్నమెంట్ జాబ్ చేయొచ్చు అంటే లా డిగ్రీ తన దగ్గర అలంకారానికి ఉంటుంది, గవర్నమెంట్ జాబ్ చేసుకోవచ్చు, ఏ జాబ్ అయినా చేసుకోవచ్చు. ఇట్ విల్ బి సెకండ్ డిగ్రీ, దట్స్ ఇట్. ఓకే, అడ్వకేట్ అంటే ఇప్పుడు
అతను ప్రాక్టీసు చేసి, బిజినెస్ చేసి, ప్రాక్టీసు చేసి ఉద్యోగం చేయకూడదండి. ఓకే. ఓకే. దట్స్ రాంగ్. ఓకే. సో మీకున్న ఈ ఎక్స్‌పీరియన్స్‌లో సార్ సో మీరు మీ దగ్గర నుంచి చూసిన సిట్యుయేషన్స్ ఏమున్నాయి? గుడ్ సిట్యుయేషన్స్. కొద్దిమంది స్టూడెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎందుకు అడుగుతున్నా అంటే రీసెంట్‌గా ఒక సబ్‌స్క్రైబర్ మాకి కాల్ చేసి అడిగినాడు. ఎలా అడిగినాడంటే, "సార్ నేను తెలుగు మీడియం బ్యాక్‌గ్రౌండు. నాకు అనుకోకుండా నేను లా సెట్ రాసాను. నాకు లా వచ్చింది. బట్ నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి. నాకేం చేయాలో అర్థమైతలేదు. నాకు ఎవరిదైనా అడ్వైస్ ఇప్పించండి" అని చెప్పేసి అడిగినాడు. సో తనకి ఓకే. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. మీకు తెలుసో తెలీదో బట్ చాలా మంది విలేజ్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్నవాళ్ళు ఏదో ఒక ప్రాబ్లమ్ వల్ల వాళ్ళు లా చేద్దాం అనుకుంటారు. బట్ విలేజ్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్నవాళ్ళు 10థ్, ఇంటర్, డిగ్రీ మొత్తం కూడా గవర్నమెంట్ కాలేజ్‌లలో కంప్లీట్ చేస్తారు. మొత్తం తెలుగులోనే చేస్తారు. వాళ్ళు లా చేసేటప్పుడు వాళ్ళు ఎట్లా టెర్మినాలజీని అర్థం చేసుకోవాలి అని చెప్పేసి ఇక్కడ ఒక చిన్న రోడ్ మ్యాప్ అండ్ ఒక రూట్ కాజ్ ఇవ్వండి సార్ అలాంటి వాళ్ళకి. సార్ ఇలాంటి భేదాలు ఉండకూడదని చెప్పే వెదర్ ఈవెన్ దో అవర్ లెక్చరర్స్ ఆర్ వెల్ క్వాలిఫైడ్, దే విల్ టీచ్ ఇన్ తెలుగు ఓన్లీ. ఓకే. మీరు ఓకే. చెప్పిన ఎగ్జాంపుల్స్ గల స్టూడెంట్స్ మా దగ్గర కొల్లులో ఉన్నారు. చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఓకే. ఓకే. తెలుగు మీడియం వచ్చి ఇలాగ అర్థం కాదు, మేము ఎలా పాస్ అవ్వాలి అది ఇది అని. హ్మ్. సో మేమిచ్చిన ట్రైనింగ్ అంటే మేము వాళ్ళకి సబ్జెక్ట్ అర్థమయ్యేలా చెప్పి, ఎగ్జామ్ ఎలా రాయాలో చెప్పి, ఓకే. హుహు. ఇదంతా స్పెషల్ కేర్ తీసుకున్నాక ఇప్పుడు వాళ్ళు ప్రామినెంట్ పొజిషన్‌లో ఉన్నారు. వెల్ హుహు. అంటే ఒక రాజమండ్రిలోనే ఒక మంచి పొజిషన్‌లో వాళ్ళు పేరున్న అడ్వకేట్‌గా పేరు సంపాదించారంతా. సో ఓకే. ఎవరైనా తెలుగు మీడియం ఉన్నా సో జీఎస్కేఎం ఇస్ దేర్ ఫర్ దట్ ఫర్ దెమ్. సో దేర్ ఇస్ నో నీడ్ టు వర్రీ. మీకు ఎప్పుడు ఏంటంటే మా లెక్చరర్స్ కానీ, మేము కానీ పర్సనల్‌గా మేము కేర్ తీసుకుంటాం వాళ్ళ గురించి. హుహు. దానికి ప్రాబ్లమ్ లేదు. ఓకే. సో ఇక్కడ లా మీద సక్సెస్ ఉంటుందా? తను లా ప్రాక్టీస్ చేయడం లా పట్టా మీద సక్సెస్ ఉంటుందా? తను ప్రాక్టీస్ చేయడం వల్ల సక్సెస్ ఉంటుందా సార్? క్వెషన్ రిపీట్ చేస్తారా? అర్థం కాలా. ఎల్ఎల్బి అనే ఒక పట్టా ఉండడం వల్ల తన సక్సెస్ రేట్ పెరుగుతుందా? ఎల్ఎల్బితో పాటు ప్రాక్టీస్ ఉంటే తన సక్సెస్ రేట్ పెరుగుతుందా? ఎల్ఎల్బితో పాటు ప్రాక్టీస్ ఉంటేనే సక్సెస్ రేట్ పెరుగుతుందండి. పట్టం అంటే ఏం పెరుగుతుందండి? అంటే తను అడిగిన క్వశ్చన్ అంటే మనం ఎట్లా అంటే అర్థం ఇప్పుడు మనకి ఇప్పుడు ఆ సర్టిఫికేట్ వల్ల నా దగ్గర లా డిగ్రీ ఉంది, నేను లాయర్ అని చెప్పుకుంటాడు తప్పిస్తే, ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తేనే ప్రాక్టికల్ నాలెడ్జ్ బాగా ఎక్కువ గెయిన్ అవుతారు. ఓకే. ఓకే. మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర లా డిగ్రీ ఉంది. నాకు ఇక్కడ నా ఫ్యామిలీ లెగసీని కంటిన్యూ చేయాలి కాబట్టి నేను నా కాలేజ్ చూసుకోవడంలో నేను ఉండిపోతా. సో నా ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే నేను ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది కదా అని ఉంటుంది. కానీ నేను చేయలేను, నాకు ఆ టైం ఉండదు. అవును. సో ఇది లా ప్రాక్టీస్ చేయడం అంటే లా డిగ్రీ తీసుకోవడం కంటే ప్రాక్టీస్ చేయడమే ఇంపార్టెంట్ అనేది నేను అందరికీ సజెస్ట్ చేస్తాను. ఓకే. ఇప్పుడు చాలామంది ఇంక్లూడింగ్ మీ నాకు నేనే ఆన్సర్ ఇచ్చుకుంటా, ప్లస్ నాకు నేనే తిట్టుకుంటా, ప్లస్ అందరికీ చెప్తాను కూడా. సో మీరు చదివారు, ప్రాక్టీస్ చేసి ఒక పేదోళ్ళకి మీరు ఏదన్నా వాళ్ళ కేసు వాళ్ళకి న్యాయం జరిగేలా చూస్తే మీకు వచ్చే సాటిస్ఫాక్షన్ వేరు. అవును. సో మాకు ఇలాగా హ్యుమానిటీ నేచరు, హెల్పింగ్ నేచరు అవన్నీ మాకు లేవు అని అంటారా? పోనీ ఓకే, మీరు ప్రాక్టీస్ చేయండి. ఆ ప్రాక్టీస్ చేసాక మీరు ఏదైనా కేసు గెలిచే ఆ కిక్ వేరు. మీరు ఎంత మామూలుగా మీరు బిజినెస్ చేసి సంపాదించిన దానికంట ఒక కేసు కొట్టి చూడండి ఎలా ఉంటుందో. ఒక కేసు కొట్టి మీకు అంటే అలా ఒక కేసు మనం నెగ్గి మనకు వచ్చే సాటిస్ఫాక్షన్ ఒక ఎత్తు అయితే, మీరు ఊహించుకోండి ఒక అపోనెంట్ చాలా పెద్ద అడ్వకేట్. ఓకే, ఎవరైతే డిఫెండెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే ఆపోజిట్ అడ్వకేట్ ఉన్నారో అది పెద్ద అడ్వకేట్. అలాంటి అడ్వకేట్ మీద మీరు ఇప్పుడే స్టార్ట్ చేసి ఒక కేసు నెగ్గారు అనుకోండి, ఆ కిక్ ఎలా ఉంటుంది ఆలోచించండి. సో నా సజెషన్ ఏంటంటే మీకు డిగ్రీతో పాటు మీరు ఎలాంటి పొజిషన్లో ఎంత తోపైనా మీరు ప్రాక్టీస్ చేయమని నేను సజెస్ట్ చేస్తాను. ఓకే. సో ఇంకో క్వశ్చన్ అడుగుతున్నారు సార్. తను రీసెంట్గా ఫైనల్ ఇయర్లో ఉన్నాడంట. తన పేరు రాజు. ఇప్పుడు ఒక క్రైమ్ జరిగినప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్కి ఇన్వెస్టిగేషన్ చేయడం కోసం, ఒక సైబర్ క్రైమ్ జరిగినప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్కి కొన్ని యాక్సెస్ జోన్లు ఉంటాయి. సో తను ఎక్కడంటే అక్కడ యాక్సెస్ తీసుకోగలుగుతాడు. ఇప్పుడు ఒక ఎయిర్టెల్ డిపార్ట్మెంట్కి వెళ్ళి హిస్టరీ తీసుకోవడం అయినా సరే, ఒక ట్రాక్ చేయడం అయినా సరే, ఎక్కడ ఉన్నాడో అని చెప్పేసి.
అడ్వకేట్ కి అలాంటి ఏమన్నా అవకాశాలు ఉంటాయా వెతకడానికి అని చెప్పి అడుగుతున్నాను క్వశ్చన్. ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. సో యాజ్ అడ్వకేట్గా ఇప్పుడు విత్ ద హెల్ప్ ఆఫ్ ద పోలీస్ అంటే మెయిన్ ఎవరైతే క్లయింట్ వచ్చారో ఆ క్లయింటే మెయిన్ యాక్చువల్గా అడ్వకేట్ ఏవైతే అడిగారో ప్రూఫ్స్ అని సబ్మిట్ చేసేలా ఉండాలి. ఓకే, ఇతను వెళ్ళి ఆ ప్రూఫ్స్ ఏమి తీసుకుని వచ్చి అతను చేయడు. ఓకే, ఇది ప్రాక్టికల్ గా కూడా చాలా విషయాల్లో చూసాను నేను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఏదైనా డిఫేమేషన్ కేసు అయినా ఏదైనా ఏది వచ్చినా సరే, ఇప్పుడు ఇది ఫ్యాషన్ అయిపోయిందండి, పేపర్లో ఇష్టం వచ్చినట్టు వేయడాలు, అంటే ఆడికి పేపర్ ఉంది కదా నేను ఏదైనా చేసేయచ్చు అంటే వీళ్ళు బ్లాక్మెయిల్ చేసేయచ్చు. సో ఇప్పుడు వాళ్ళు ఆ పేపర్లో ఏదైనా రాసుకుని అది కనీసం ప్రింట్ కూడా సరిగ్గా రాదండి, బయటికి ప్రింట్ వచ్చింది కూడా సరిగ్గా రాదు. ఓకే, ఆ ప్రింట్ ఈచ్ అక్షరం మనకు క్లారిటీగా అడ్వకేట్కి సబ్మిట్ చేసే పేపర్ మనమే ప్రింట్ తీసుకుని వాళ్ళకి ఇస్తే వాళ్ళు ప్రొసీడ్ చేస్తారు. అంతే తప్పిస్తే పోలీసుకునే ఫెసిలిటీస్ అడ్వకేట్స్కి ఉండవు. మెయిన్ క్లయింటే ఇతను ఏవైతే అడుగుతున్నాడో అవి సబ్మిట్ చేయాలి. ఓకే ఓకే ఇంకో క్వశ్చన్ అండి, ఇప్పుడు మామూలుగా ఏదైనా ఇష్యూ జరిగిందంటే ఒక టీవీ ఛానల్ ఏదైనా సరే ఎట్లా పడితే అట్లా మీరు అన్నట్టుగా పెయిడ్ ఆర్టికల్ లాగా రాస్తా ఉంటారు కదా. సో అలా తప్పుగా రాసినప్పుడు తను ఎలాంటి డిసిజన్ తీసుకోవాలి, ఎవరైతే పెయిన్ భరిస్తున్నారో తను ఎలాంటి కేసెస్ మీద వెళ్ళాలి అని చెప్పేసి అడుగుతున్నాడు సార్. ద ఓన్లీ థింగ్ ఈస్ మనకి ఇంకా మన యాక్చువల్గా ఏం చెప్పాలంటే నేను బాగా బాధపడే విషయం ఏంటంటే మెయిన్ థింగ్ ఇది మనకి ఇలాంటి వాళ్ళని మనకి ఒక తప్పుడు కేసులు వేసి ఎవరైతే ఇన్సల్ట్ చేసి డిఫేమ్ చేస్తున్నారో వాళ్ళకి ఉరి తీస్తే తప్పలేదండి. ఓకే, అలాంటి వాళ్ళని. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే డిఫేమేషన్ కేసు వేయడం వరకే మనం ఆగిపోతున్నాం. సో చట్టాలన్నీ మారాలి. సో ఇప్పుడు ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే చట్టాలు అలా రూపొందించారు, అలాగే ఇలాంటి 420 గల్ అని చెప్తానండి నేను. ఓకే, ఎవరైతే ఇష్టం వచ్చేటంటే శవం మీద చిల్లర ఏరుకునే డాష్. ఓకే, అలాంటి వాళ్ళు ఇష్టం వచ్చే పేపర్లో వేసి డిఫేమ్ చేయడానికి ట్రై చేసిన వాళ్ళని షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ ఇవ్వాలండి అలాంటి వాళ్ళని. ఓకే, సో ఎందుకంటే వాళ్ళు ఇష్టం వచ్చేట్టు రాసేస్తారంటే వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఆ ఫ్యామిలీ ఫీల్ అవుతుంది, ఆ ఫ్యామిలీ చదువుతుంది, వాళ్ళకి ఆ మినిమం కామన్ సెన్స్ నాలెడ్జ్ కూడా లేదు, వాళ్ళకి జర్నలిజం కూడా ఉండదు. వాళ్ళకి ఈ పేపర్ ఉంది కదా అంటే ఇప్పుడు మనకి ఇంటర్నెట్ మనకి అడ్వాంటేజెస్ ఏమున్నాయి, డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. వాట్సాప్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు వేసాడు, ఇష్టం వచ్చినట్టు ఫార్వర్డ్ చేశాడు. సో ఎవరిని భయపడ్డం చేస్తున్నారు ఎన్ని. సో ఇలాంటి నేను ఇచ్చే అడ్వైస్ ఏంటంటే, సో వాళ్ళ మీద డిఫేమేషన్ కేసు వేయచ్చు. ఎంత డిఫేమేషన్ కేసు వేసినా మమ్మల్ని ఏమీ చేయలేము అన్న ఇది ఉన్న వాళ్ళకి ఏదో రోజు దొరుకుతారు. అవును, ఖచ్చితంగా. సో ఏదో గట్టి జడ్జి దొరుకుతాడు, ఆ జడ్జికి కూడా ఎక్కడ అన్యాయం జరుగుతుంది ఇలాంటిది. ఆ జడ్జికి ఈ కేసు వెళ్తే గట్టిగా పడుతుంది. అవునండి. సో తప్పు చేసినప్పుడు ఎప్పుడన్నా చట్టం ఎవరికి చుట్టం కదా అంటారు కదా, ఏదో రోజు ఆ శిక్ష అనేది అనుభవిస్తారు. సో అది ఎంత త్వరలోనే చాలా ఫాస్ట్ గా జరుగుతాయండి. ఇప్పటికే చాలా మటుకు రీసెంట్ గా మనం చూసాం, మన శంకర్ వరప్రసాద్ మూవీకి ఎవరైతే డిఫేమ్ చేస్తున్నారో వాళ్ళందరికీ నోటీసులు జారీ చేశారు. ఓకే, అండ్ కోర్ట్ పర్మిషన్ తో మీకు బుక్ మై షోలో ఆ ఆప్షన్ తీసేశారు. అదే నెగిటివ్ కామెంట్స్ పెట్టకుండా తీసేశారు. ఎన్నాళ్ళు ఏంటి మాకు మాట్లాడితే వాళ్ళు లా చదువుకోరు కానీ నేను లా తెలుసుకోవాలని చెప్తా. ఇలాంటి తొక్కలో పనులకి లా యూజ్ చేసుకుంటున్నారు. అంటే కాన్స్టిట్యూషన్ వాళ్ళకి ఆర్టికల్ స్పెల్లింగ్స్ కూడా తెలియదు. ఓకే, మాకు రైట్ టు స్పీచ్ అని చెప్తాడు ఒకడు. ఓకే, వాళ్ళు ఎవరితే నా ఇష్టం వచ్చినట్టు రాసుకుంటాను అంటాడు ఒకడు. సో ఇవన్నీ జరిగినాయి కదా, దేని ద్వారా జరిగినాయి, ఒక అడ్వకేట్ ద్వారా జరిగినాయి. ఇప్పుడు ఆ సినిమాకి ఆ నెగిటివ్ కామెంట్స్ తీస్తారంటే దానికి రీజన్ ఎవరో ఒక అడ్వకేట్. సో మమ్మల్ని ఎవరో ఏం చేయలేరు అన్నది పోద్ది కొన్ని రోజుల్లో. సో లా గురించి కంప్లీట్ గా అందరికీ తెలిసి వాళ్ళు జరిగిన అన్యాయానికి ప్రతి ఒక్కడు అడ్వకేట్ని అప్రోచ్ అయ్యి కోర్టు ఎక్కితే ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే రోజు వస్తుంది. సో ఇలాగే ఉండాలి. పోన్లే మేము పెద్ద ఫ్యామిలీస్ నుంచి వచ్చాం,
అంటే ఇలా ఆటలు సాగుతూనే ఉంటాయి. ఈ తొక్కలో రాతలు రాసే వాళ్ళ ఆటలన్నీ సాగుతూనే ఉంటాయి. అవునండి, కరెక్ట్. సో సో డెఫినెట్ గా మీరు చెప్పినట్టుగా అన్ని చేంజెస్ రావాలి, వస్తేనే సామాన్యునికి కూడా ఒక న్యాయం అనేది జరుగుతుంది. అలాంటి వాళ్ళు కూడా ఏదో ఒక రోజు ఖచ్చితంగా 100% మీరు అంటారు కదా, చట్టానికి ఎవరు చుట్టాలు కాదు, చట్టం ముందు అందరు సమానమే. సో ఏదో ఒక రోజు అలా చేసిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి కరెక్ట్ వాళ్ళకి తగినట్టే వాళ్ళకి జరుగుతుంది. సో ఇంకొకటి బిఫోర్ ఎండింగ్ ద సెషన్, నేను మీ గురించి చెప్పాలనుకుంటున్నా. పర్సనల్ గా నేను మీకు కనెక్ట్ అయ్యాను. సో ఐ లర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ యువర్ సైడ్ సార్. సో నిజంగా మిమ్మల్ని చూసినప్పుడు ఏదో మామూలు పర్సన్ అనుకున్నా, బట్ మీరు చాలా మంది అడ్వకేట్స్ ని మీ ద్వారా, మీ గైడెన్స్ వల్ల జడ్జ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇలాగే ఇంకా మన జిఎస్కేఎం కాలేజ్ చాలా ముందుకు వెళ్ళాలి. సో ఇంత తక్కువ ఫీజులో మీరు ఇంత సర్వీసెస్ ఇస్తున్నారు, అది మాత్రం చాలా ప్రౌడ్. నేను అసలు ఏపీలోనే ఫస్ట్ టైం వింటున్నా నేను. సో మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా సార్? లాస్ట్ మెసేజ్ ఓరియంటెడ్ లాగా మన వ్యూవర్స్ కి, మన సబ్స్క్రైబర్స్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఒక మంచి మెసేజ్ చెప్పండి. మెసేజ్ అంటే మెసేజ్ ఇచ్చే స్టేజ్లో లేను కదండి నేను. సో నేను విన్న మెసేజ్లో నేను మళ్ళీ చెప్తున్నా. ఓకే, నేను యాక్చువల్గా ఐఎమ్ ఏ మూవీ గోయర్. సో నేను అందరూ చూసిందే మళ్ళీ చెప్తున్నా. లా అనేది చదువుకోకపోయినా పర్లేదు, కానీ లా అనేది ప్రతి ఒక్కరు, చట్టం అనేది ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. అంటే అతను జరిగిన విషయాన్ని పోరాడదామన్నా, లేకపోతే అతను జరిగిన అన్యాయాన్ని ఎదుర్కోవాలన్నా లా తెలుసుకోవాలి. లా అనేది కంప్లీట్గా తెలుసుకుని, పోనీ మీ ప్రైమరీ ఎడ్యుకేషన్ కిందన్నా కన్సిడర్ చేయకపోతే సెకండరీ ఎడ్యుకేషన్ కిందన్నా కన్సిడర్ చేసి లా అనేది తెలుసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మీరు టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో నిజంగా మన కన్వర్జేషన్ చాలా మంది వ్యూవర్స్ కి, చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళకి, చాలా మంది అడ్వకేట్స్ కి అండ్ సీనియర్ అడ్వకేట్స్ కి, జడ్జెస్ కి కూడా మన కన్వర్జేషన్ చాలా బాగా నచ్చుతుందని కోరుకుంటున్నా. గాయ్స్, మీకు కూడా నచ్చినట్లయితే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ మోర్ పవర్ఫుల్ గెస్టెస్ లైక్ ఇలాగా ఇంకా చాలా మంది గెస్టెస్ ని తీసుకొచ్చి మీకు మంచి కన్వర్జేషన్, మంచి ఇన్ఫర్మేషన్ ఇద్దామని మన మెయిన్ ఛానల్ మోటో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ సో మచ్. థ్యాంక్స్ అలాట్ అండి.